నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఎపిసోడ్ చూసిరా? మీకేమనిపించింది? నాకేమనిపించిందో కుల్లం చెప్పే ప్రయత్నం చేస్తా. స్టార్టింగ్లో ఒక 10 పాయింట్స్ మాట్లాడితే ఎపిసోడ్ గురించి. సో ఆ పాయింట్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అట్నే కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఇగో ఎవరి వ్యూ పాయింట్ వాళ్ళకు ఉంటుంది. నీకు అనిపించింది నాకు అనిపించదు, నాకు అనిపించింది నీకు అనిపించదు. ఒక గ్లాసులో సగం వరకు వాటర్ పోసి అక్కడ పెడితే ఒకటికి ఇస్తే ఏముందిరా అంటే సగం ఖాళీ ఉందన్నాడట. ఇంకోటికి ఇస్తే అరే సగం వాటర్ ఉన్నాయిరా అన్నాడంట. ఇక ఒక తాగుబోతానికి ఇస్తే సగం వాటర్ ఉన్నాయి కాబట్టి సగం మందు పోసి గుట్టుకొని వేయచ్చురా పెగ్ అవుతుంది అన్నాడట. ఆ టైప్లో ఎవడి వ్యూ పాయింట్ వాడికి ఉంటుంది కదా. సరే మాట్లాడుకుందామా. ఫస్ట్ 10 పాయింట్స్ అన్నా కదా. నాకు ఈరోజు ఎపిసోడ్లో అస్సలు నచ్చని ఒక పర్సన్ కళ్యాణ్ పడాలని నాకు నచ్చలేదు. ఎందుకు తెలుసా? దివ్య నిఖిత తనని అసలు టాస్క్లోంచే, క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లోంచే తీసేసింది. ఫస్టే తీసేసింది. అది తెలిసిన తర్వాత కూడా కళ్యాణ్ రియాక్ట్ కాలే, కళ్యాణ్ అసలు పట్టించుకోలే, కళ్యాణ్ అసలు దాని గురించి పాయింట్ పెట్టలేదు, స్టాండ్ తీసుకోలేదు, మాట్లాడలేదు, సీరియస్ కాలేదు, కనీసం దాని గురించి డిస్కస్ కూడా చేయలేదు. వర్స్ట్ థింగ్. అటువంటి కళ్యాణ్ ఈరోజు తనుజాని తీసేసినందుకు బాధపడతాడు. తనుజాని తీసినందుకు ఎమోషనల్ అవుతాడు, బాధపడతాడు, సీరియస్ అవుతాడు, భరణి అన్న దగ్గర మాట్లాడతాడు, వేరేటోళ్ళ దగ్గర మాట్లాడతాడు, తనుజ దగ్గర మాట్లాడతాడు. ఇదంతా తప్పు. నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోవా? నీకోసం ఎందుకు ఆడియన్స్ స్టాండ్ తీసుకోవాలి? నిన్ను ఎందుకు రన్నరప్గా తీసుకుపోవాలి, విన్నర్గా చేయాలని ఎందుకు అనుకోవాలి? నువ్వు తనుజ కోసం బాధపడుతున్నావు అంటే తనుజ రన్నర్, తనుజ విన్నర్. నువ్వు తనుజ కోసం బాధపడడం ఏందబ్బా? నీ గురించి నువ్వు లేదా? రెండో పాయింట్, అసలు కళ్యాణ్ని నామినేషన్లకు వచ్చేలాగా చేసింది ఎవరు? కళ్యాణ్ మీద నామినేషన్ స్కెచ్ చేసింది ఎవరు? తనుజ కాదా? అటువంటి తనుజతోటి మళ్ళీ రాసుకొని పూసుకొని తిరుగుతాడు, ఊకే ముచ్చట్లు పెడతాడు, దగ్గర కూర్చుంటాడు, మాట్లాడతాడు, ఓదారుస్తాడు, ఆమె కోసం నిలబడతాడా? ఏమయ్యా నువ్వు నీకోసం రాలే, తనుజ కోసం వచ్చినావా? తనుజకు డప్పు కొట్టడానికి, సపోర్ట్ కొట్టడానికి వచ్చినావా? వర్స్ట్ థింగ్. అందుకే నాకు నచ్చలే ఈరోజు ఎపిసోడ్లో. సరే, అసలు పైకి వెళ్ళి ఆమెతో ముచ్చట పెట్టుడు చూడు, ఎక్కువ ఆమె కోసం నిలబడతాడు, ఆమె కోసం అది చేస్తాడంట. రన్నర్ మెటీరియల్ ఇది నచ్చలేదు. రెండో పాయింట్. సరే, మూడో పాయింటా? సరే, రెండో పాయింట్ ఇదంతా ఒకటో పాయింట్ కింద తీసుకుంటాం. రెండో పాయింట్ వచ్చేసి దివ్య చేసిన దానిలో తప్పు ఉందా లేదా? దివ్య చేసిన దానిలో తప్పు ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే కళ్యాణ్కి నేను తనుజాని తీసేయను అని చెప్పి కూర్చున్నది, అది పెద్ద బ్లండర్ ఒకటి. రెండోది, తనుజ దగ్గర చెప్పినప్పుడు నేను నువ్వు ఉంటే కనుక రీతుని తీసేస్తా, నీకు సపోర్ట్ చేస్తా, అదే ఇమాన్యుల్ నువ్వు ఉంటే కనుక నేను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తా అన్నది. ఈ రెండు జాగాల్లో కూడా తను ఒక మాట ఇచ్చింది ఏంటంటే రీతుతో కలిసి ఉన్నప్పుడు కనుక అయితే తనుజాని తీసేయను అని చెప్పింది కదా. తనుజాని తీసేయను, రీతుని తీసేస్తా అని చెప్పింది. అక్కడైతే సపోర్ట్ చేస్తాను. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ముగ్గురు ఉన్నారు. రీతు ఉంది, తనుజ ఉంది, ఇమాన్యుల్ ఉన్నాడు. అప్పుడు తన ప్రిఫరెన్స్ ఎట్లుండాలి అంటే తనుజాని తీసేయద్దు, రీతుని తీసేయాలి కదా. అంటే రీతు అండ్ తనుజ ఉన్నప్పుడు రీతుని తీసేస్తా అన్నప్పుడు రీతుని తీసేయాలి కదా. ఇక్కడ ముగ్గురు ఆప్షన్స్ ఉన్నారు. ఇమాన్యుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ తనుజ అవుతుంది, థర్డ్ ప్రిఫరెన్స్ రీతు అవుతుంది. రీతుని తీసేయాలి కదా. రీతుని తీసేయకుండా తనుజాని తీసేసింది. సో ఇది తప్పు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇంకో పాయింట్ ఉంది. అదేంటంటే దివ్య నిఖితని చెప్పి మోసం చేసిన సందర్భం తనుజ చేసింది. ఆ లైట్ ఆన్ టాస్క్, క్యాప్టెన్సీ టాస్క్ ఉందా? సేమ్ క్యాప్టెన్సీ టాస్క్ అబ్బా, మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ అదేదో టుమ్రీ టాస్క్ కాదు, అది క్యాప్టెన్సీ టాస్కే. క్యాప్టెన్సీ టాస్క్లో లెవెల్ 1లో, ఇక్కడ కూడా లెవెల్ 1 ఇది. లెవెల్ 1 క్యాప్టెన్సీ టాస్క్లో ఏం జరిగింది? లైట్ ఆన్ దానిలో భరణి అన్న, దివ్య, తనుజ వీళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యి మనం మాట్లాడుకుందాం, మనం సపోర్ట్ చేసుకుందాం అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఎస్ అని చెప్పి ఆ తర్వాత వచ్చి దివ్యని తీసేసింది. దివ్యని తీసేయడంతో అక్కడ దివ్య హట్ అయింది. నమ్మించి మోసం చేసినావు నువ్వు అని చెప్పి ఘోరంగా బాధపడ్డది. ఆ టాపిక్ ఈరోజు రేజ్ చేసిందా దివ్య? చేయలేదు కదా. అంటే మరి ఆ రోజు దివ్యకి జరిగింది, తనుజ చేసింది అన్యాయం అయితే ఈరోజు ఆ రోజు తనుజ చేసింది కరెక్ట్ అయితే ఈరోజు దివ్య చేసింది కరెక్టే. ఆ రోజు తనుజ చేసింది తప్పు అయితే ఈరోజు దివ్య చేసింది తప్పే. నమ్మించి మోసం చేయడం, అవునా కదా? ఆ రోజు కుమ్మక్కైపోయి కూడబల్లుకొని ఆడదామని చెప్పిన తర్వాత ఆ తర్వాత కూడా తనుజ అంటది, మొన్న ఒకసారి నామినేషన్లో అతకపోయిన డిస్కషన్లో ఒకసారి ఆ రోజు వాళ్ళతో మాట్లాడుకుని కూడా వాళ్ళని నేను చీట్ చేసిన, వాళ్ళకి అబద్ధం చేసిన, నేను నీకోసం నిల్చున్నాను, ఇమాన్యుల్తో మాట్లాడుతుంది గుర్తుందా? ఆ డిస్కషన్లో ఇమాన్యుల్ నామినేషన్ పాయింట్లోనే డిస్కస్ చేస్తారు. ఆ లైట్ ఆన్ టాస్క్లో నామినేషన్ పోయిన వారమో ఈ వారమో కానీ నామినేషన్లోనే ఈ పాయింట్ వస్తుంది. చెప్పింది అంటే వాళ్ళకి చీట్ చేసింది కదా. ఆ రోజు తనుజ చేసింది రైటా రాంగా? తనుజ ఫ్యాన్స్ చాలా బాగా హట్ అవుతారు, బాధపడతారు, ఎందుకంటే తనుజ ఏడ్చింది కాబట్టి. కానీ దీని వెనకాల రీజన్స్ ఏమున్నాయనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు దివ్య ఏడ్చింది, ఈరోజు తనుజ ఏడ్చింది, దట్స్ ఇట్. కానీ దివ్య ఏడుపుకి పెద్ద వాల్యూ ఉండదు. రీతు అసలు ఏడవదు. ఇక్కడ రీతు స్ట్రాంగ్ కంటెస్టెంటా లేదంటే తనుజ స్ట్రాంగ్ కంటెస్టెంట్? రీతు స్ట్రాంగ్ కంటెస్టెంట్. కానీ రీతుకి ఏమైనా కనీసం సింపతి వస్తుందా? కనీసం ఏమైనా పట్టించుకోడు. ఎందుకంటే ఆమె ఏడవదు, ఆమె దగ్గర బలమైన ఆయుధం లేదు, తనుజ దగ్గర ఉంది, దట్స్ ఇట్. అండ్ ఈమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, నెగిటివిటీ ఉంది, అది మెయిన్ రీజన్. కానీ లిటరల్లీ చెప్పాలంటే రీతు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. సరే, ఇది పక్కన పెట్టండి. దివ్య చేసిన దానిలో తప్పు ఉందా, రైట్ ఉందా అంటే కళ్యాణ్ విషయంలో పెద్ద తప్పే. ఎందుకంటే కళ్యాణ్ చైర్ పట్టుకొని ఉన్నాడు. యాక్చువల్ రీతు కింద ఉంది, రీతు కళ్యాణ్ని హోల్డ్ చేసింది, కళ్యాణ్ చైర్ని హోల్డ్ చేసిండు, దివ్య వచ్చి మీద కూర్చుంది.
యాక్చువల్లీ ఇద్దరి మీద కూర్చున్నట్టుగా దివ్య ఆ చైర్లో, ఇద్దరి మీద చైర్ ఉంటే ఆ చైర్లో కూర్చున్నట్టు స్టూల్ మీద. అయితే అక్కడ చాలా దారుణమైన సిచ్యువేషన్ యాక్చువల్లీ. అక్కడ బలంగా కూర్చుందంటే కూర్చోలేదు, బలంగా కూర్చోవడానికి లేదు, మీద చెయ్యి ఉంది. పూర్తిగా కూర్చోవాలి అంటే ఖచ్చితంగా చెయ్యి తీస్తేనే 100% అయితే, లేదంటే 90% అయితే 10% చెయ్యి ఉంటుంది చైర్ మీద, 20% దాకా చెయ్యి ఉంటుంది. కాబట్టి 100% ఎవరైతే కూర్చుంటారో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తానని సంజన కానది కాబట్టి అక్కడ చెయ్యి తీస్తేనే 100% కూర్చున్నట్టు. లేకపోయినా కూర్చున్నట్టే, కానీ బలిమీటికి కూర్చుంటే ఏంది, ఆయన మీద స్టూల్ వస్తుంది, ఉతకపోతుంది, నొప్పిలేస్తుంది ఆయనకి. అట్లా కూర్చోకుండా కొంచెం స్లైట్ అయితే కూర్చుంటే కళ్యాణ్ తీ అంటే తీత్తలేడు అంటే అప్పుడు ఒక మాట అంటుంది, ఏమంటుంది, నేను తనుజని తీయనులే అంటుంది. అందుకే చేతి తీసేస్తాడు. కానీ తనుజనే తీసేస్తుంది. యాక్చువల్లీ అక్కడ ఆ టైంకి ఆ మూమెంట్లో చైర్ కావాలి అన్న ఉద్దేశంతో దివ్య చెప్పింది. కడిగేస్తే దివ్య ఆలోచించిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ తనుజ ఉండి ఇమాన్యుల్ ఉన్నాడు అనుకో, అందరు తనుజాకి సపోర్ట్ చేస్తారు సపోర్టింగ్ టాస్క్ వస్తే, ఎందుకంటే ఆల్రెడీ ఇతను క్యాప్టెన్ అయ్యిండు, ఈమె క్యాప్టెన్ కాలేదు అని. అంటే రీతు ఉన్నా కూడా అదే వస్తుంది కదా. అంటే తనుజాకి ఎక్కువ సపోర్టర్స్ ఉంటారు కదా ఇక్కడ, బర్నీ అన్న ఇంకా సోకాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు, రాము రాతో నిలబడిపోతారు, అందరూ నిలబడిపోతారు కదా అన్న పాయింట్ ఒకటి ఉంది. ఇది ఒక పాయింట్తో తీసింది. కానీ లిటరల్లీ చెప్పాలంటే పర్సనల్ గజ్ తోటే తీసింది, పర్సనల్గా పెట్టుకుంది. ఆ రోజు జరిగిన లైటింగ్ టాస్క్ అంటారా, లేదంటే ఫస్ట్ నుంచి వస్తున్న వీళ్ళ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్, కానీ గట్టి కాన్ఫ్లిక్ట్ అయితే పెట్టుకుంది. ఇది రెండో పాయింట్. తప్పుందా తప్పు లేదంటే, ఒకటి, కళ్యాణ్కి ఆ మాట చెప్పడమే తప్పు. ఈమె ఎట్లన్నా ఆడుకొని తనుజను తీస్తా అంటదా తీయ అంటదా ఆమె ఇష్టం. అండ్ ఇక్కడ తనుజ కూడా మాట ఇచ్చింది కదా, మరి నేను నిన్ను తీయను రీతుని తీస్తా అన్నది కదా. అంటే అక్కడ ఇద్దరు ఉన్నప్పుడు సినారియో చెప్పింది, ముగ్గురు ఉన్నప్పుడు సినారియో చెప్పలేదు. ముగ్గురు ఉన్నప్పుడు నేను ఇమాన్యుల్ గెలవాలంటే మరి ఇట్లుంటుంది కాబట్టి నేను నిన్ను తీసేస్తున్నా అన్న లాజిక్ అప్పుడు మాట్లాడలేదు. కాబట్టి లాజికల్గా చెప్పాలంటే అక్కడ ముగ్గురు ఉన్నప్పుడు నేను సినారియో చెప్పలేదు, ఇద్దరు ఉన్నప్పుడు సినారియో చెప్పిన. మీరే ఇద్దరు లాస్ట్లో ఉంటే నాకు ఆప్షన్ వస్తే నేను నిన్ను తీసేయను రీతుని తీసేస్తాను అని చెప్పినా కదా అని చెప్పడానికి ఉంటుంది. కాబట్టి నేను దాన్ని కన్సిడర్ చేస్తలే. కానీ కళ్యాణ్కి చేసింది మాత్రం నమ్మించి తీసేసుకున్నట్టు. కానీ నమ్మించి మోసం చేసిరన్న పాయింట్ దివ్యకు కూడా ఉంటుంది కదా, లైట్ ఆన్ లైట్ ఆఫ్ దానిలో టాస్క్లో. రైట్. మూడో పాయింట్, భరణి అన్న, ఆయన బాధ వర్ణాతీతం. అబ్బా, లిటరల్లీ వర్ణనాతీతం. ఆయన ఏంది, ఆయన తప్పు చేసిండా ఉప్పు చేసిండా, అసలు హౌస్కి రావడం తప్ప మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం తప్ప అర్థమైతే లేదు. కానీ ఇద్దరి మధ్యలో సంజన కా అన్నట్టుగా శాండ్విచ్ అవుతాడు. లిటరల్లీ నరకం చూస్తుండు. ఆయనకు అసలు సంబంధమే లేని టాపిక్. లిటరల్లీ ఈరోజు భరణి అన్న టాపిక్ తనుజ తీసుకురావడం బ్లండర్. తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దివ్య భరణి అన్న కోసం చేయలే, రైవలరీ పెట్టుకుంది అంతే. లిటరల్లీ రైవలరీ పెట్టుకుంది. నేను లాస్ట్ పాయింట్ అదే చెప్దాం అనుకుంటున్నా, చెప్తా తర్వాత. భరణి అన్న అనవసరంగా తీసుకొచ్చారు. ఆ టాపిక్లో భరణి అన్న ఇన్క్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె భరణి అన్న కోసం ఈమెను తీసేయలేదు, ఈమె పర్సనల్ గర్ల్స్ తోటే తీసేసింది అంతే తప్ప భరణి అన్నని ఇన్వాల్వ్ చేద్దుకని తీసుకొచ్చారు. అసలు ఆయన అస్సలు ఆ పంచాయతీలకు రావద్దు, ఆ కొట్లాటకు రావద్దు, అందులో దూరొద్దు అని చెప్పి ఆయన అంటే గుంజుకొని పోతురు, ఇట్లా మెడలు పట్టుకొని గుంజుకొని నువ్వు రామా లొలీలకి అని చెప్పి తీసుకుపోయి మధ్యలో వారేస్తారు. మూలకున్న ఆయన తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టి ఆయన నాగని చెప్తారు తప్ప ఆయన మనస్ఫూర్తిగా హౌస్లో ఉండలేకపోతాను అన్న ఫీలింగ్ వచ్చింది మొహం చూస్తుంటే. అంటే దివ్య అంటే నచ్చదు, కానీ దివ్యతో ఉంటాడు. ఎందుకంటే దివ్య మంచి ముచ్చట పెడుతుంది, ఊకుంటుంది, ఆయన జోక్తా ఉంటుంది, అంటే ఆయన మెచ్చుకుంటూ ఉంటుంది. సూపర్, నువ్వు సూపర్ అంటే ఆయనకి హ్యాపీ అనిపిస్తుంది. ఆ హ్యాపీ మూమెంట్, హ్యాపీ లైఫ్ ఎక్కడ ఉంటుందో అక్కడనే ఉండాలని మంచి అనుకుంటాడు. నన్ను మెచ్చుకునేట్టు వాళ్ళ దగ్గర నేను ఉండాలని నేను అనుకుంటాను కదా, ఆ టైప్లో ఉంటాడు అన్నట్టు. తనుజ దగ్గర అది ఉండదు, ఎప్పుడు చూసినా ఏడుస్తుంది, బాధపడుతుంది, నాకెవరు లేరు, ఇది ఒక పాయింట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, తనుజ ఏడవడంలో తప్పు లేదు, బాధపడ్డది, ఏడ్చింది. ఎందుకంటే మళ్ళా రిపీటెడ్గా ఇదే జరుగుతుంది కాబట్టి తనుజ బాధపడడంలో తప్పు లేదు. లిటరల్లీ అది అంటే ఆ పెయిన్ ఉంటుంది, ఇన్నిసార్లు జరుగుతుంది. అండ్ ఈ వీక్ ఎస్పెషల్లీ దివ్య కంటే తనుజ బాగా ఆడింది. అఫ్కోర్స్ రీతు బాగానే ఆడుతుంది అనుకో, అది వేరే విషయం. దివ్యతో పోల్చుకుంది కాబట్టి మేము చెప్తున్నా, తనుజ ఏడవడంలో బాధ లేదు, తప్పు లేదు. బర్నీ అన్నది మధ్యలో మాట్లాడడం కూడా అది తీసుకురావడం తప్పు. అండ్ దివ్య వాంటెడ్గా తనుజతో పెట్టుకుందంటే వాంటెడ్గా పెట్టుకుంది, అందుకే ఇంకింత ట్రిగ్గర్ అయిపోయింది. కానీ భరణి అనే టాపిక్ని మాత్రం, ఈ ఫ్యామిలీ అనే టాపిక్ని, ఈ బంధుత్వాలు అనే టాపిక్ని బొందబెట్టాలి వీడికి. ఇక తనుజ కూడా దీన్ని లాగొద్దు. అండ్ ఈమె టాప్లో ఉందన్న ఒకే ఒక పాయింట్ తోటి ఆమె కావాలని పెట్టుకుంటుంది. స్ట్రాటజికల్గానే దివ్య తనుజాని కొడుతుంది. అది మీరు ఒకటి గుర్తుంచుకోండి, స్ట్రాటజికల్గానే దివ్య తనుజాని టార్గెట్ చేస్తుంది. నాకు ఈ భరణి అన్న ఇవన్నీ బాండింగ్స్ తోటే కాదు, కావాలని తనుజ టాప్లో ఉంది కదా అని టాప్తో తల పెట్టుకోవాలి, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని అందరూ భయపడుతారు కదా. ఇమాన్యుల్ కూడా తనుజ టాప్లో ఉంది కదా, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి తనుజ దగ్గరికి పోకుండా జరంత దూరం తనుజతో క్లోజ్ ఉంటూ తనుజతో ఆపోజిట్గా పోకుండా చూసుకుంటాడు. అండ్ మిగతా వాళ్ళంతా ఇప్పుడు కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఆమెనే టాప్ కదా అని చెప్పి సైలెంట్ అయిపోయారు. కానీ దివ్య అట్లా కాదు, ఆమెతో పెట్టుకోవాలని పెట్టుకుంటుంది. స్ట్రాటజీ ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు కింద కామెంట్ చేయండి. కావాలని పెట్టుకుంటుంది. మరి 1-on-1 పడదా, మరి జనాలు ఎంకరేజ్ చేస్తారో చేయరో తెలియదు. కానీ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఇక్కడ ఒక స్ట్రాంగ్ రైవలరీ, ఫియర్లెస్ రైవలరీ అనేది స్టార్ట్ అయిపోయింది.
గుర్తుపెట్టుకోండి, ఫియర్లెస్ రైవలరీ అనేది స్టార్ట్ అయిపోయింది. మిగతా వాళ్ళంతా ఫియర్ తోటి ఈమె టాప్లో ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని నిఖిల్ చెప్పినట్టు కానీ, సాయి చెప్పినట్టు కానీ అందరూ కూడా భయపడి ఒక అడుగు వెనక్కి వేస్తుంటే స్ట్రాంగ్ ఫియర్లెస్ రైవలరీ స్టార్ట్ అయింది. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఆమె సైడ్ ఉంటే ఆమెకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు దివ్య వెనకాలనే నిలబడతారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నిలబడితే టాప్ 2 దివ్య నిఖిత తనుజ 1-on-1 నిలబడుతున్నారు కాబట్టి ఇప్పుడు తనుజకు ఆపోజిట్గా ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా ఇటు వచ్చి దివ్య నిఖిత వెనకాల నిల్చుంటే అప్పుడు విన్నర్ రన్నర్ అనేది జరుగుతుంది. లేదంటే కష్టం. లేదు అసలు దివ్యని ఎంకరేజ్ చేయం, మేము ఖచ్చితంగా మా ఫ్యాన్స్ మాకున్నారు, మాకు నచ్చిన వాళ్ళు మాకున్నారు అని అనుకుంటే కనుక దివ్య నిఖిత నెక్స్ట్ వీక్ ఆపరేషన్ దివ్య అని పెడతారు, ఆమెను బయటకు పంపించేస్తారు. నామినేషన్లోకి వస్తే ఎలా కొట్టే ప్రయత్నం చేస్తారు. లేదు తనుజ యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా నచ్చిన వాళ్ళంతా దివ్య వెనకాల నిల్చుంటే ఇప్పుడు తనుజ విన్నరు, దివ్య రన్నర్ అయిపోద్ది. దట్స్ ఇట్. ఎంకరేజ్ చేస్తారా లేదా అనేది ఒక నామినేషన్తో తేలిపోద్ది. అబ్బా దివ్య ఓటింగ్లో పెరుగుదల వస్తుందా, అరుగుదల వస్తుందా, తరుగుదల వస్తుందా తెలుస్తుంది. అది ఒక నామినేషన్తో తెలుస్తుంది. దివ్య ఆపోజిట్ ఉన్న వాళ్ళంతా నిలబడితే తనుజ ఆపోజిట్ ఉన్న వాళ్ళంతా ఇటు సైడ్ వచ్చి నిలబడితే దివ్య టాప్ 2. కానీ ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ తోటి ఇప్పుడు హైప్ రాలేదు, గట్టిగా తనుజతో పెట్టుకోవాలని పెట్టుకుంది. కానీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దివ్య నిఖితకు తనుజ ఆ రోజు చీట్ చేసింది లైట్ టాస్క్లో అనేది గుర్తుపెట్టుకుని ఉంటే. కానీ గుర్తుపెట్టుకోరా అబ్బాయి, ఎందుకంటే ఇంత ఏడుపు ఆమె ఏడవది, ఇంత ఎమోషనల్ ఆమె కాదు. అట్లా అంత ఈక్వల్ ఎమోషనల్గా అంటే ఇక్కడ ఏంటంటే సింపతి అనే దాని మీద పోతుంది అబ్బా ప్రతిసారి సీజను ఖచ్చితంగా. సో ఈమె ఏడుస్తుంది కాబట్టి ఈమెకి ఆ సింపతి అనేది వస్తుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల అది ఇంకా హైప్ అవుతుంది. గట్టి పిఆర్ ఉండడం వల్ల దాన్ని స్ట్రెస్ చేసి చెప్తారు. అదే దివ్య నిఖిత విషయంలో అదన్నీ తీసుకొచ్చి ముంగటేసి ఎవరు చెప్తారు తెలియదు. 6th పాయింట్ ఇమాన్యుల్ ఇక నామినేషన్లకు రాడా ఎప్పుడు అత్తడా ఈయన నామినేషన్లకు రాకపోతే ఎట్లా ఓటు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లా వస్తుంది, ఓటింగ్ ఎట్లా వస్తుంది. మిగతా వాళ్ళంతా ఈ టైంలో వేరేటోళ్ళకి అలవాటు పడతారు కదా. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలబ్బా, ఇమాన్యుల్ BB9 టాస్క్ మాస్టర్ కాదు, టోటల్ బిగ్ బాస్కే టాస్క్ మాస్టర్. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో నాకు తెలిసి ఈ రేంజ్లో టాస్క్లు ఆడే పర్సన్ అంటే ఇన్ని సీజన్లు చూస్తున్నా మానస్ ఆడేటోడు, మెహబూబ్ ఆడేటోడు, పల్లవి ప్రశాంత్ ఆడేటోడు టాస్కులు, యావర్ కూడా ఆడేటోడు, చాలామంది నిఖిల్ కూడా పోయిన సీజన్లో నిఖిల్ కూడా బాగానే ఆడతాడు. ఇట్లా చాలామంది టాస్క్లు ఆడతారు. కానీ అందరినీ మించి ఏ టాస్క్ అయినా ఎటువంటి టాస్క్ అయినా అది ఫిజికల్ టాస్క్ కావచ్చు, మెంటల్ టాస్క్ కావచ్చు, మెమరీ టాస్క్ కావచ్చు, అక్యురసీ కావచ్చు, టైమింగ్ కావచ్చు, రైమింగ్ కావచ్చు, ఏ టాస్క్ అయినా అది కామెడీ కావచ్చు, సీరియస్ కావచ్చు, ఏదన్నా కానీ టాస్క్ మాస్టర్కి మమ్మీ హస్బెండ్ నెక్స్ట్ లెవెల్ అబ్బాబ్బాబ్బాబ్బా అంత రేంజ్ ఆఫ్ నిజం చెప్తున్నా. వావ్ అంటే వావ్ అంతే. అసలు ఏమంటారు చూడు, అప్పట్లో ఒకటి ఉండేదబ్బా ఒక మీమ్ లాంటిది, వావ్ జస్ట్ లైక్ వావ్ అని ఉంటుంది చూడు, ఆ టైప్లో ఆ మీమే వేయచ్చు మనోడికి. అసలు నెక్స్ట్ లెవెల్ టాస్క్ మాస్టర్ అబ్బా. ఈయన గురించి ఎంత పొగిడినా తక్కువే. టాస్క్ల విషయంలో చెప్పాలంటే ఈయన గురించి ఎంత పొగిడినా తక్కువే. అసలు ప్రతిసారి కూడా నామినేషన్లోకి రాకుండా ఉంటున్నాడు అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఈయన కష్టమే ఉంటుంది. ఈయన కష్టము, ఈయన సాధించిన ఘనత, ఈయన సాధించిన విజయమే ఉంటుంది. ఇప్పుడు చూడు టాస్క్ ఎంత బాగా ఆడిండు, ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేసిండు, ఎంత చక్కగా చేసిండు. అంటే రీతు కూడా సూపర్గా ఆడుతుంది. కానీ ఒక్క నెంబర్ ఏదో మిస్టేక్ పోవడం వల్ల అటు ఇటు అయింది. కానీ ఆ మెమరీ మనోడికి ఎక్కువ ఉంటుంది. దాన్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుని 1-2 సార్లు చూసుకుని టక్కడ చేసేసి తీసేసి పలగొట్టి కథం ఫినిష్. అది సూపర్. నాకేమనిపించింది తెలుసు, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒకవేళ ఇమాన్యుల్ని తీసేసి ఉంటే దివ్య, రీతు అండ్ తనుజ మిగిలిపోతే రీతు అండ్ తనుజలో ఇదే టాస్క్ పెడితే రీతు గెలుస్తుంది. తనుజ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, కొంచెం ఆగం అయిపోతుంది, తొందరగా చేయదు, కొంచెం ఇబ్బంది పడుతుంది. ఆమెకి కష్టము, పక్క నుంచి నీళ్ళు అందియాలి, చాలా పెద్ద పంచాయతీ ఉంటుంది. ఆమె స్టార్టింగ్ నుంచి కూడా మొత్తుకుంటుంది. అంటే క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిన టైం నుంచి కూడా పోయిన వారం కావచ్చు, ఈ వారం కావచ్చు, దేవుడా సపోర్టింగ్ టాస్క్కి దేవుడా ప్లీజ్ దేవుడా అని మొత్తుకుంటుంది. సో ఆమె సపోర్టింగ్ మీదే బచాయిస్తూ వస్తుంది, బతుకుతూ వస్తుంది అన్నట్టుగా. అంటే ఈ గేమ్ పరంగా చూస్తే ప్రతి దగ్గర కూడా గేమ్లో కూడా ఆమెకి సపోర్ట్ కావాలి. అదే ఆమెకి ఇట్లా టాస్క్లు ఆడి ఫెరోషియస్గా గట్టిగా ఆడి ముందుకు పోయి, మీకు సీజన్ 7 సీన్ గుర్తొచ్చుండొచ్చు, నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన స్టోరీ పెట్టిన. సీజన్ 7లో ఇదే సినారియో, టాస్క్ ఆడిపోతే ఏడుస్తూ ఉంటే ఇక్కడ వచ్చి అందరూ ఓదారుస్తున్నారు కదా. ఇక్కడ అమ్మాయి కాబట్టి ఏడుస్తా అంటే ఓదార్పులు, సింపతీలు. అదే అబ్బాయి ఏడిస్తే, అమర్దీప్ ఏడిస్తే సీజన్ 7లో అందరూ సింపతి చూపించలేదే, కామెడీ చేసిర్రు, ఇట్లనే కామెడీ చేసిర్రు. ఈసారిలాగా ఎమోషనల్ బీజిఎం లేసి కంటిన్యూగా అయ్యో అనలే, కామెడీ చేసిర్రు లిటరల్లీ. అప్పుడు ఏడుస్తుంటే శివాజీ అన్న, శోభా శెట్టి ఎట్లా మొత్తుకున్నారు, ఇది గేము, ఆట ఆడు, గెలువు, పోరాడు, నడు, ఆడు ఇట్లా కూర్చుని ఏడుస్తుడు కాదు అని చెప్పారు. ఇక్కడ ఏడుస్తుంటే సపోర్ట్ చేస్తారు, ఓదారుస్తారు, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. గేమ్ అంటే గేమ్ లాగా తీసుకోవాలి, ఆడాలి, పోరాడాలి, గెలవాలి అని చెప్తుంటే అట్లుండదు. అఫ్కోర్స్ సపోర్టింగ్లో పోతుంది ప్రతిసారి, ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది కామన్, ఇక్కడ బిగ్ బాస్ అంటే కామన్. అఫ్కోర్స్ ఏడవడం కూడా తప్పు పట్టను, కానీ చెప్తున్నా
సీజన్ 7 కంటెస్టెంట్స్కి ఈ కంటెస్టెంట్స్కి ఉన్న డిఫరెన్స్. ఇదంతా సీరియల్ బేస్డ్ డ్రామాతోటి పోతా ఉంది. రైట్. అన్ని సీజన్లు కలిపినా కానీ టాస్క్ మాస్టర్లు ఎవరని చెప్తే ఖచ్చితంగా అందులో ఫస్ట్ ప్లేస్లో మనం ఇమాన్యుల్ని నిలబెట్టచ్చు. ఆ రేంజ్లో ఆడుతున్నాడు. ఇతని పర్సనాలిటీకి ఇతని ఆట ఆడే విధానానికి సంబంధమే లేదు. జస్ట్ లైక్ వావ్, అంతే, సూపర్. ఎంతమంది ఇమాన్యుల్ టాస్క్ పర్ఫార్మెన్స్, ఈవెన్ తనుజ ఫ్యాన్స్ అయినా కానీ ఇమాన్యుల్ ఆపోనెంట్గా ఉంటాడేమో, ఇమాన్యుల్ విన్నర్ మెటీరియల్గా మారతాడేమో, ఆపోజిట్గా వస్తాడేమో, వాళ్ళకి థ్రెట్ ఏమో అని చెప్పి ఇమాన్యుల్ని హేట్ చేయాల్సిందే తప్ప ఇమాన్యుల్ టాస్క్ పర్ఫార్మెన్స్ని కానీ ఇమాన్యుల్ ఉండే విధానాన్ని, కామెడీ చేసే విధానాన్ని ఎవడు కూడా తక్కువ చేసి మాట్లాడు. కావాలని తక్కువ చేయడమే, అది కూడా మనసు చంపుకొని తక్కువ చేయాల్సిందే. మనసులో వాడు కావాలని పగబెంచుకొని ఆ తర్వాత క్రూయల్గా చూసి కన్నింగ్గా ఆలోచించి అప్పుడు వీడి తప్పు అని చెప్పాల్సిందే తప్ప డే 1 నుంచి వాళ్ళు చూస్తాను కనుక జస్ట్ లైక్ వావ్ పర్సన్, అంతే. టాస్కుల్లో, ఆటల్లో, మాటల్లో, పాటల్లో, ప్రతి దాంట్లో కూడా తోపు. కావాలని మనం నెగిటివిటీ తెచ్చుకొని పెట్టుకోవాల్సింది. ఎందుకంటే నేను ఇంకొకరిని అభిమానిస్తున్నాను కాబట్టి వీని హేట్ చేయాలన్న పాయింట్కి వస్తాం. దట్స్ ఇట్. 7th పాయింట్, సంజన గారు ఇవాళ ఎపిసోడ్లో నాకు భలే నచ్చిరబ్బా. వాట్ ఏ సంచాలకం బా. సంచాలక్ అంటే సంచాలక్, స్ట్రిక్ట్ సంచాలకు. అండ్ ఇవాళ సంచాలక్గా సంజన గారు కొన్ని స్టాండ్స్ తీసుకోకపోతే ఆట ఇంత ఫాస్ట్గా జరగకపోయేది, ఇంత నీట్గా జరగకపోయేది. రెండో ట్రైన్లో అసలు ఫస్ట్ ఎవరు పోయి ఎక్కుతలేరు, ఫస్ట్ ట్రైన్లో ఏమో పోయి ఎక్కేస్తుంది. నేను సంచాలక అయితే నేను ఆడొచ్చు కదా అని చెప్పి పోయి కూర్చుంటుంది. కూర్చోవడం వల్ల ఇంకొక ట్రైన్ మాత్రమే మిగిలిపోతుంది కాబట్టి ఈజీగా అక్కడ పోయి కూర్చుంటున్నారు. లేదంటే ఇంట్లో ఎవరు కూర్చుంటారు, అందులో ఎవరు కూర్చుంటారు, వాళ్ళతోటి ఎవరు, వీళ్ళతోటి ఎవరు అని 100 క్వశ్చన్స్. ఇక్కడ చాలా క్లారిటీగా సంజనక్క ఖచ్చితంగా ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇటు ఇమాన్యుల్ సపోర్టర్స్ అంతా కూడా పోయి కూర్చుంటలేరు. ఎందుకంటే ఇమాన్యుల్తో పాటు ఇంకొకరు కూర్చున్నారంటే టక్కుని తీసేస్తారు. అందుకే లాస్ట్ వరకు వచ్చేసరికి ఏం చేస్తారు, ఇమాన్యుల్ వచ్చి ఇటు కూర్చుంటాడు, సంజనక్క దగ్గర కూర్చుంటలేదు. ఎందుకంటే ఒకడే కూర్చుంటే ఒకవేళ ఇదే ట్రైన్ మూవ్ చేయాలంటే టక్కున సంజనక్క ఏం చేస్తుంది, ఒకరినే ఉన్నారు కాబట్టి ఒకరినే దించాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం వస్తుందని ఇమాన్యుల్ ఇటు వచ్చి కూర్చుంటాడు. సంజనక్క ఆ మూమెంట్ తీసుకుంది, ఆ మూవ్ తీసుకుంది కాబట్టి ఆమె పోయి కూర్చోవడం వల్ల ఇంకో ట్రైన్లో ఒకరు నిండడం, అటు వెళ్ళిపోవడం, ఇదంతా గేమ్ ఫాస్ట్గా అయింది. అండ్ సంచాలక చాలా స్ట్రిక్ట్గా ఉంది. 100% ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీ ఇస్తుంది. ఎక్కడ కూడా ల్యాగ్ చేయలేదు, చాలా ఫాస్ట్గా ఉంది, స్ట్రిక్ట్గా ఉంది. మధ్యలో ఎవరు మ్యానిపులేట్ చేయకండి, ఆగనే, స్టాప్, సంచాలక నేనా నువ్వా, మాట్లాడక. ఇది సంచాలకం అంటే, ఇది సంచాలకం అంటే. అసలు వీళ్ళు చెప్తే తింటారా. సూపర్గా ఆడింది, ఎక్సలెంట్గా ఆడిచ్చింది. అసలు ఈ వారం అంతా సంచాలకగా తను చేస్తున్న పని అంతా కూడా సూపర్గా ఉంది. ఎక్కడ కూడా బయాస్డ్గా లేదు. ఏమైనా చిన్న చిన్న హెల్ప్లు చేయాల్సి వస్తే అందరికీ చేసింది. ఆ హర్రర్ టాస్క్లో అక్కడ కనబడతలేదు కాబట్టి అందరికీ హెల్ప్ చేసే ప్రయత్నం చేసింది. ఎవరికి బయాస్నెస్ చూపించలేదు, ప్రతి దగ్గర బాగుంది. వెరీ నైస్ సంచాలక్, వావ్ కైండ్ ఆఫ్ సంచాలక్. ఇది ఖచ్చితంగా రేపు నాగార్జున గారు చెప్తారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ పాయింట్, సంజనక్క గురించి ఇంకో పాయింట్ చెప్తా. సంజనక్క నాకు ఒక వర్డ్లో నాకు భలే నచ్చింది. రీతు చౌదరి వచ్చి నాకు సపోర్ట్ చేయండి అని అడిగితే రీతుకి ఒక క్వశ్చన్ వేసింది. 6వ సంచాలక్ అయ్యిండు డిమాండ్ పవన్, నెక్స్ట్ 7వ కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యిండు, అప్పుడు నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? 7వ కూడా నువ్వు డిమాండ్ పవన్కే సపోర్ట్ చేస్తావు కదా, నేను ఇమాన్యుల్కే సపోర్ట్ చేస్తా అన్నది. లేదు నువ్వు నాకు మాట ఇచ్చారు, మీరు మాట తప్పుతున్నారు, నాకు సపోర్ట్ చేస్తాను అంటే ఇమాన్యుల్ లేకపోతే నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఇమాన్యుల్ ఉంటే నేను ఇమాన్యుల్కే సపోర్ట్ చేస్తా కదా. వాట్ ఏ ట్రూ బాండ్ అన్న ఫీలింగ్ వచ్చింది అబ్బా. ఎంత స్ట్రాంగ్గా నిల్చున్నది ఆమె. బాండింగ్స్ తోటే ముందుకు పోతుంది. కానీ బాండింగ్స్ చూసిరా ప్యూర్ బాండ్ పెట్టుకున్నాడు ఈయన. ఆ ప్యూర్ బాండ్ ఎంత సపోర్ట్గా అంటే ఒక మాట అంటే సంజనక్క మధ్యలో ట్రైన్లో నన్ను నమ్మి నా దగ్గరికి వస్తే నేను ఎవరిని ముంచను, నా కోసం నమ్మి వచ్చేటోళ్ళు రావచ్చు అని చెప్పి ఒక మాట అంటది. అంటే ఆమె నమ్మితే నిజంగానే ముంచదు అన్నట్టు ముందుకు తీసుకుపోతుంది అన్నట్టుగా నిరూపించింది. ఆ బాండ్ అంత స్ట్రాంగ్గా పెట్టుకుంది. వావ్ అంటే వావ్. అదే తనుజ బాండ్స్ ఎత్తుక్కుంది, బాండ్స్ అని తిరిగింది కానీ అంత ప్యూర్ బాండ్స్ పెట్టుకోలే. ప్రతి దగ్గర కూడా ప్యూర్ బాండ్ లేదు అక్కడ. అంటే తనుజ దగ్గర ఉన్న మైనస్ ఏం తెలుసా, కింద పడగానే నా అన్న అని పిలిచింది. ఎంబటే ఆయన దగ్గర నుంచి ఆపోనెంట్గా అంటే దివ్య నుంచి నెగిటివ్ రాగానే బర్నీ సార్, అరే అప్పుడే సార్ ఏంది, అప్పుడే నానింది, ఎందు అపరిచితుడు మూవీ లెక్క. అపరిచితుడు అవుతుంది, అప్పుడే రాము అవుతుంది, అప్పుడే రెమ్మో అవుతుంది అన్నట్టుగా బర్నీ సార్ నాన్న నన్ను బర్నీ సార్ నాన్న బర్నీ. ఎందుకు ఆ వేరియేషన్స్ ఎందుకు? నాన్న అయితే నాన్నే, బర్నీ అయితే బర్నీయే. ఎందుకు మార్చడం? ఓకే ఫ్లిప్పు. అందుకే బాండ్ కరెక్ట్ లేదు. అందుకే ఆమె కోసం అంత పరితపించి నిలబడేటోళ్ళు లేరు. ఎందుకంటే ఆ ప్యూర్ బాండ్స్ పెట్టుకోవట్లేదు. ఊరికనే సీరియల్ బాండ్స్, సీరియల్ ఎమోషన్స్. ఏమో బయట కూడా అంతే. అంటే సీరియల్ ఆర్టిస్టులతోటి ఉండే బాండింగ్స్ అవి బయట వీడియోలు ఉన్నాయి కదా, అక్కడ కూడా అవే బాండింగ్స్. అమ్మ అని, నాన్న అని, బాబాయ్ అని, పిన్ని అని, ఇవన్నీ కాదబ్బా. గేమ్ ఈజ్ గేమ్. ఆపోనెంట్స్లో ఉన్నాడు ఆపోనెంటే. నిజంగా బాండ్ పెట్టుకుంటే ట్రూ బాండ్. ఇప్పుడు చూడు సంజనాక బాండ్ అంటే బాండే, అది ఫ్లెక్స్ బాండ్ కంటే గట్టిగా అతుక్కున్నది. అట్లా ఉండాలి బాండ్ అంటే. ఒరే నువ్వే విన్నరు నేను టాప్ 5, నువ్వే విన్నరు నేను టాప్ 5 అంటది. ఆ తప్పు అయినా కానీ ఫిక్స్ అయ్యి ఉన్నది. పోయినసారి సీజన్లో శివాజీ అన్న సీజన్ 7 గురించి మాట్లాడదు. పోయినసారి సీజన్ అంటే సీజన్ 8 యాదికే వస్తలేదు. సీజన్ 7లో పల్లె ప్రశాంత్ గురించి వాడే విన్నరు, వాడు సామాన్యుడు, వాడే విన్నరు అని కూర్చున్నాడు. కాబట్టి కదా అది బాండ్, అదంతా భలే వచ్చింది. సరే అవన్నీ ఆ సీజన్ గురించి ఎందుకులే కానీ. సరే నెక్స్ట్ 8th పాయింట్, నాకు ఈరోజు బాగా నచ్చిన కంటెస్టెంట్లలో ఇంకొక కంటెస్టెంట్ రీతు చౌదరి. వావ్ అబ్బా, జస్ట్ లైక్ వావ్ అంతే. అబ్బా ఏం కంటెస్టెంటు.
అరే ఏం లాజిక్స్, ఏం ఫిజిక్స్, ఏం మ్యాథ్స్, అసలు ప్రతి దగ్గర కూడా అంటే ఒక డీల్ సెట్ చేసుకోవడం కానీ, తను గెలవడానికి ముందుకు పోవడానికి ప్రయత్నం చేయడం కానీ, తను ప్రతి దగ్గర కూడా ఒక స్కెచ్ చేయడం కానీ, ఇటు ఫిజికల్ టాస్కులలో తోపులాగా ఆలోచిస్తుంది, మెంటల్గా కూడా బాగా ఆలోచిస్తుంటుంది. తను గెలవడానికి అంటే పావులు కదిలిస్తా ముందుకు పోయే విధానం బాగుంటుంది. ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది. డిమాండ్ పవన్ కోసం ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ 100% కదా, 1000% ఇస్తుంది. ఇక్కడ తనుజ కోసం నిలబడాలంటే తనుజ కోసం నిలబడుతుంది. 1కి 2 సార్లు కాదు 100 సార్లు నిరూపించుకుంటుంది. అక్కడ ఏడుస్తుంటే ఉరికిపోయి ఓదార్చిన విధానం కావచ్చు, ప్రతి దగ్గర సపోర్ట్ చేసుకున్న విధానం కావచ్చు, మాట్లాడిన విధానం కావచ్చు, వావ్ అంతే. మంచి కంటెస్టెంట్ అబ్బా, టాప్ కంటెస్టెంట్ విన్నర్ మెటీరియల్ కంటెస్టెంట్. కానీ ఈమెకి ఏంటంటే సింపతి రాదు, బయట నెగిటివిటీ ఉండడంతో సింపతి రాలేదు స్టార్టింగ్ అంతా. ఈ ట్రాక్ ఒకటి బాగా నెగిటివ్ అయింది. కానీ ఈ ట్రాక్ ఎంత ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండ్ అంటే కొంచెం ఫ్రెండ్షిప్కి మించి అతి లెక్క ఉంటుంది. కానీ 100% ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు అబ్బా వీళ్ళు, భలే అనిపిస్తుంది. ట్రూ ఫ్రెండ్ నిజంగా గుర్తింపు లభించట్లేదు కరెక్ట్గా, కానీ విన్నర్ కంటెస్టెంట్ అబ్బా. మైండ్ గేమ్, టాస్కులు అన్ని రకాలుగా తోపు. హార్ట్ఫుల్గా ఫ్రెండ్ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటుంది, నిలబడుతుంది, స్టాండ్ తీసుకుంటుంది, నిలబడుతుంది ఫ్రెండ్షిప్ కోసం. అది నెక్స్ట్ 9th పాయింట్. సాయి ద మిస్టర్ అయోమయం. ఏందబ్బా నిజంగా చెప్తున్నా, అసలు ఆ ప్రోమో కట్ చేసిన ఎడిటర్ మా ఎవడో కానీ విశ్వనాయక్ కానీ 10 తలకాయలు చూపించారు కదా, అసలు ఏ ఉద్దేశంతో చూపించిండు అంటే 10 రకాల బ్రెయిన్లు ఉంటే ఈయనకి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తాడు, ఏ బ్రెయిన్తో ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటారో తెలియదు అన్న సెన్స్లో పెట్టిండా. ఎందుకు పెట్టిండో తెలియదు కానీ, అసలు ఆ ప్రోమో ఎందుకు అంత అందంగా కట్ చేసిండో తెలియదు కానీ, లిటరల్లీ బ్లండర్స్ అబ్బా. అంటే బ్లెండర్ స్పైట్ తాగి నచ్చిన ఏందైనా అన్న ఫీలింగ్ వచ్చింది. బ్లండర్ అని గుర్తొచ్చింది అంతే. అరే కాదు, అప్పుడే ఫ్లిప్ లేనిది నాకు అర్థం కాదు. దివ్య అని అన్నాడు, దివ్య గట్టిగా మాట్లాడగానే రీతు అన్నాడు, రీతు గట్టిగా మాట్లాడగానే సుమన్ శెట్టి అన్నాడు, సుమన్ శెట్టి అని గట్టిగా వాయిస్ రైజింగ్ నిన్ను కాదన్నా నేను చేస్తే దివ్యనే అంటాడు. అరే అప్పుడప్పుడు జప్ ఏందది అంత నాకు నచ్చలేదబ్బా అసలు లిటరల్లీ. ఒక నిమిషం ఆగరి, లైవ్ ఓడిచిందబ్బా, లైవ్ అయిపోయింది. లైవ్ ఇక్కడ నడుతూ ఉంటుంది అన్నట్టు, బేసిక్గా లైవ్ అయిపోయింది. మళ్ళీ మాకు ఆదివారం రాత్రి వస్తుంది లైవ్. అది అంత ఫ్లిప్పులు కొట్టడం ఏందబ్బా నాకు తెలియదు అసలు. అప్పుడప్పుడు డెసిషన్లు చేంజ్ అయింది. అది ఏం బ్రెయిన్, ఎట్లా ఆలోచిస్తాడు, అంత ఫ్లిప్ పర్సనాలిటీయా ఆయన. బాగా ఎట్లుంటాడంటే ఒక ఎగ్జైటెడ్ మోడ్లో ఉంటాడు ఎప్పటికీ, ఇట్లా టెన్స్గా ఉంటాడు, ఒక రకంగా ఉంటాడు మనిషి. ఎప్పటికప్పుడు జబ్ అని బ్రెయిన్ మారిపోతూనే ఉంటుంది అనుకుంటా ఆయనకి. అయోమయం గందరగోళం అన్న ఫీలింగ్ వచ్చింది. ఆన్ స్పాట్ 3 డెసిషన్స్. రైట్, నెక్స్ట్ 10వ పాయింట్. ఇది లాస్ట్ పాయింట్ కానీ మెయిన్ పాయింట్. తనుజ ఎపిసోడ్ అనేది, అంటే ఈ ఎపిసోడ్ తనుజాకి అనేది చాలా ప్లస్ ఎపిసోడ్, దివ్యాకి చాలా నెగిటివ్ ఎపిసోడ్, తనుజాకి చాలా మంచి ఎపిసోడ్. కానీ నాకేమనిపించిందంటే, అంటే బేసిక్గా వీళ్ళ తనుజ ఫ్యాన్స్ అందరికీ కిక్ ఇస్తుంది. అయ్యో పాపం నా హట్టింగ్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, సింపతితోటి ఓటు వేయాలనిపిస్తుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఓటు కూడా విపరీతంగా వేసి ఉండొచ్చు ఈ టైంకి, అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో గట్టి ఓటింగ్ కూడా పడి ఉండొచ్చు. కానీ నాకేమనిపిస్తుందంటే, ఆమెలో ఇప్పటికీ నాకు విన్నర్ క్వాలిటీస్ అనేవి కనబడతలేవు. ఏమని అనుకోరబ్బా, మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు, తనుజకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కావచ్చు, కానీ విన్నర్ క్వాలిటీస్ అయితే లేవబ్బా. అంటే టాస్కులలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించదు. మెంటల్గా కూడా అంటే మెంటల్ గేమ్స్, ఎట్లా అంటే బ్రెయిన్ గేమ్స్ ఉంటాయి, మైండ్ గేమ్స్, అట్లాంటి వాటిలో కూడా పెద్ద తోపేం కాదు. ఫిజికల్ టాస్కులలో కూడా గట్టిగా ఆడదు. అండ్ ఈ ఏడుపు ఒకటి బాగా విపరీతంగా ఏడుపు, ఊరికనే ఏడుతుంది. ఆ ఏడుపు సీరియల్ యాక్టింగ్, సీరియల్ ఏడుపులు తప్ప అది ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది అబ్బా, రొటీన్ అనిపిస్తుంది. ఈ అంటే బేసిక్ ఏంటంటే ఆమె చిన్న పాపేం కాదు, నిబ్బిలాగా చిన్నపిల్లలేం కాదు. అట్లాంటిది ప్రతిదానికి కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించి ముందుకు పోవాలి, అట్లా ఆలోచించదు. ప్రతిదానికి తన ఏజ్కి తగ్గట్టుగా తను ప్రవర్తించాలి కదా, కొంచెం కాన్ఫిడెంట్గా, కొంచెం మెచ్యూర్డ్గా ఉండాలి, బిహేవ్ చేయాలి. బేసిక్గా లేడీస్ తక్కువ వయసులోనే ఎక్కువ మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు. కానీ ఈ ఏడుపు అనేది చాలా ఎక్కువ అయిపోయిందబ్బా. ఇవాళ ఏడ్చిన ఏడుపు ఓకే, ఇవాళంటే ఓడిపోయి ఏడ్చింది, కానీ ప్రతిసారి ఏడుతుంది, ప్రతి దగ్గర ఏడుతుంది, ప్రతి దానిలో ఏడుతుంది, రెగ్యులర్గా ఏడుతూనే ఉంటుంది. సేమ్ మనకు పోయిన సీజన్లో మనకంట కదా ఏడుతాడు కదా, ఆ టైప్లో ఊకే ఏడ్చుడు. నాకెవరు లేరు. నాకు ఈ పాయింట్ అసలు నచ్చలేదు. యాక్చువల్లీ అంతా టాస్క్ అయిపోయింది, అంతా గొడవ అయిపోయిన తర్వాత ఏడ్చింది. ఆ తర్వాత వచ్చి బర్నీ అన్న దగ్గర కూర్చున్న తర్వాత ఇక్కడ నా వాళ్ళు ఎవరున్నారు అంటది. ఇక్కడ నీ వాళ్ళు ఎందుకు ఉంటారు? ఇంకా నీ వాళ్ళు ఉండాలంటే మీ అన్నో, నాన్నో, అక్కో, తమ్ముడు వాళ్ళతో రావాలి నువ్వు బిగ్ బాస్ హౌస్కి. నా వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? అండ్ ఈవెన్ సపోర్టింగ్ గేమ్ రావాలి, అప్పుడే తెలుస్తుంది అని చెప్పి నిన్న డిస్కషన్ కూడా నైట్ నాకు నచ్చలే. సపోర్టింగ్ టాస్క్ రావాలి, అప్పుడే మనోళ్ళు ఎవరు తెలుస్తుంది, మనోళ్ళు కాంది ఎవరో తెలుస్తుంది అంటది. ఎందుకు మనోళ్ళు ఎవరు? ఇది గేమ్ కదా, నువ్వు గేమ్లో ఆడాలి, గేమ్లో మెప్పించాలి, గేమ్లో లాజిక్ వేయాలి. ఇది రణరంగం అన్నప్పుడు వ్యూహరచన ఉండాలి. రీతు వేస్తుంది చూడండి వ్యూహరచన, అనుక్షణం వ్యూహం రచిస్తూనే ఉంటుంది. ప్రతిసారి డీల్ చేసుకుంటూనే ఉంటుంది. ఇక్కడ వ్యూహరచన ఏది మనది లేదు. పైకి నా వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నాకెవరంటూ ఉన్నారు, నాకెవరు లేరని ఏడవడం నాకు వర్స్టింగ్ అనిపించింది. ఎవరు ఉండాలి, ఎవరుంటారు? తను పోరాటం చేయాలి, తను బౌన్స్ బ్యాక్ కావాలి, గట్టిగా ఆడాలి, గట్టిగా ఆడి ముందుకు రావాలి. కానీ ఏంటంటే ఈ సీజన్కి ఇంతే అబ్బా,
ఇప్పుడు నేను ఇప్పుడు తనుజ గురించి నెగిటివ్ చెప్పినా కానీ హట్ అయిపోతారు. ఈవెన్ కొంచెం బూత్ లాంగ్వేజ్లో అంటే వల్గర్ లాంగ్వేజ్లో మెసేజ్లు పెడుతున్నారు. అంటే ఈమె ఏడుపుకి ఏంటంటే ఘోరం కరిగిపోతున్నారు. ఈమె ఏడుపే నచ్చింది కాబట్టి జనాలకి ఈమె ఏడిస్తే చాలు హ్యాపీ. ఇదే ఏడుపుని క్యాచ్ చేసుకొని బిగ్ బాస్ మామ ఏం చేస్తాడంటే దీన్నే సీరియల్గా నడిపిస్తూ పోతున్నాడు. ఇందుకే రేటింగ్స్ కూడా బాగా వస్తున్నాయంట. ఎందుకంటే సీరియల్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, సీరియల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటున్నాయి కాబట్టి బాగా రేటింగ్ వస్తుందట. సో ఇలా పట్టుకొని పోతుంటే కనుక బిగ్ బాస్ ఇంకొన్ని రోజుల తర్వాత బిగ్ బాస్ అనేది సీరియల్ అయిపోతుంది. ఇది 3 నెలలు కాదు, లిటరల్లీ సంవత్సరం అంతా నడిపించినా తప్పులేదు, హ్యాపీగా చూస్తారు. ఎందుకంటే ఇట్లా ఏడుపు కొట్టు ఈడుపుగాలు అన్నట్టుగా ఏడ్చుకుంటూ ఉంటే ఇది సీరియల్ లాగా నడుస్తుంది, బంకలాగా నడుస్తుంది అవుతుంది. ఇక ఫ్యూచర్ అంతా కూడా ఇట్లాంటివే నడుస్తాయి. ఎక్కువ ఏడ్చేటోని పట్టుకొచ్చి పెడతారు. అసలు ప్రతి సీజన్లో ఇలాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళని క్రై బేబీ అని చెప్పి ఎడ్డిచ్చి నాగార్జున గారే ఏడిపించేటోళ్ళు. క్రై బేబీ అని చెప్పి ఘోరం చేసేటోళ్ళు. కానీ ఈ సీజన్లో ఈ క్రై బేబీ విన్నర్ బేబీ. ఏం చేస్తాం, బేబీ ఈమెనే ఈసారి. అంత ఎంకరేజ్ చేస్తున్నారు, అంత సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నెగిటివ్ కంటెంట్ని ఖచ్చితంగా డిలీట్ చేస్తున్నారు. ఈమె ఆ టాస్క్ ఓడిపోయిన తర్వాత, అంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ నిన్నే చెప్పిన, నేను యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా చెప్తున్నాను కాదు. టాస్క్ ఓడిపోయిన తర్వాత దివ్య అండ్ భరణి బాండ్ గురించి కొంచెం స్లిప్ అయిందంట. సో అవన్నీ మనకు చూపించారని చెప్పినా చూపించలేదు అంతే. సో నాకు ఈ దివ్య భరణి వీళ్ళది కొంచెం అతి అనిపిస్తుంది. కానీ ఈమె కొంచెం జాగ్రత్త కదా. ఇప్పుడు రమ్య లోపలికి పోయి కళ్యాణ్ గురించి చెప్పినప్పుడు ఏమన్నారు, నెగిటివ్ అని లేదు, లైక్ దట్. లోపల ఉన్న వాళ్ళు మాట్లాడడానికి లేదు, బయట ఉన్న మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేయబోతున్నాం. చాలా షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పే ప్రయత్నం చేస్తాం. మ్యాక్సిమం పాయింట్స్ అన్ని కవర్ చేసినా కాబట్టి చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాం. సరే, ఎపిసోడ్ స్టార్టింగే మనకి ఏంటది సాగదిక సైకో అనే సైకో పాటతోటి స్టార్ట్ అయింది. ఎపిసోడ్లో మనకి ఓపెనింగ్ సుమనన్న, దివ్య, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. మంచి ఎంటర్టైనింగ్గానే స్టార్ట్ అయింది అబ్బా ఎపిసోడ్. మనం ముగ్గురం అసలు ఫస్టే ఇగో చూడరి ఇక్కడ తప్పు ఉందా లేదా అని మీరే చెప్పండి. దివ్య తప్ప కాదా? ఫస్ట్ పాయింట్, దివ్య ఇమాన్యుల్ వీళ్ళు మాట్లాడడం మనం ముగ్గురం మనకే సపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం క్యాప్టెన్ అయినాం అన్న పాయింట్ తోటి మనల్ని తొక్కేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ నుంచే తను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తా అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. మనమే సపోర్ట్ చేసుకోవాలి, లేదంటే మనల్ని తీసేస్తారు. ఇమాన్యుల్ అంటాడు వాళ్ళేమో ఇంతవరకు అవ్వలేదు అన్న పాయింట్ ఉంటుంది. సో మనల్ని తీయడానికి ట్రై చేస్తారు కాబట్టి మనం వాళ్ళని తీసేయాలి, లేదంటే మనం ముందుకు పోలేము అని డిసైడ్ అవుతారు. సుమనన్న, దివ్య, ఇమాన్యుల్ అందరూ ఒకటే స్టాండ్ మీద ఉన్నారా, వాళ్ళని తీసేస్తేనే మనకి ఛాన్స్ ఉంటుంది అని చెప్తారు. రైట్, నెక్స్ట్ ధీమాన్, పవన్, రీతు వీళ్ళిద్దరు మాట్లాడు కాదు కొంచెం వాళ్ళు ఏముంటాయి కదా, సరే ఆ బీన్ బ్యాగ్ మీద వెనక్కి చేతులు వేయడం అట్లాంటి అదొకటి చూపించారు. ఒరే బీన్ బ్యాగ్ ఇటు కూడా ఉందిరా, ఇటు వచ్చి కూడా స్ట్రెచ్ చేయొచ్చుగా, బీన్ బ్యాగ్ స్ట్రెచ్ అటు పోయే స్ట్రెచ్ చేయనా, ఆమెనే స్ట్రెచ్ చేయనా, ఇటు రారా అని చెప్పి కామెడీ చేయడం కూడా చూపించారు. ఆ తర్వాత ఇమాన్యుల్, గౌరవ్ వీళ్ళు మాట్లాడుకునే చూపించారు. కాదు ఇమాన్యుల్ వాడు రెబల్ అని చెప్పి ఈజీగా దొరికిపోయిండు. యాక్చువల్లీ గౌరవ్ రెబల్ అనుకుని ఆయన అనుకుంటుండు, బిగ్ బాస్ నాకు లాస్ట్లో రెబల్ చేసిండు అని చెప్పి ఆయన ఫీల్ అయ్యాడు. కానీ రెబల్ చేయలే, నీ దగ్గర ఉన్న స్లిప్ను బట్టి రెబల్ ఎవరో గుర్తుపట్టమని చెప్పి గౌరవ్కి చెప్తే నేనే రెబల్ అని ఫిక్స్ అయిపోయాడు. అండ్ వీళ్ళందరూ కలిసి నువ్వే రెబల్ అని చెప్పినప్పుడు ఆయన రెబల్ అనే దొరికిపోయినా అన్న ఫీలింగ్ పోయాడు. అందుకే నేను రెబల్ అని చెప్పిండు. వీడు రెబల్ అని అనుకోవడం వల్ల వీడు దొరికిపోయాడు అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసిన అన్నట్టు. ఆ తర్వాత రీతు చౌదరి ఇమాన్యుల్ తోటి అంటుంది, ఆకాశంలో మేఘాలు చూడరా నన్నే చూస్తున్నాయంటే మబ్బు మొహం కదా, మబ్బులు కిందకున్నాయి, మా దగ్గర కదా ఉండాల్సిందని చెప్పి అంటున్నాయి అంటాడు. మంచి కామెడీ నవ్వాలి ఇక్కడ. జోక్ ఇది సీరియస్ మోడ్లో ఉండేసరికి జోకులు లేకపోతారు. చిక్ మూడ్ చేంజ్. రైట్, సుమన్ చెట్టన్న అక్కడ ఎవరు తనుజ కర్రీ ఇట్లని ఉఫ్ అని ఊది ఇది టేస్ట్ చేయండి అని చెప్పి ఇచ్చింది. ఏమని తీయ ఉంది అంటాడు. ఎందుకు తీయ ఉంది, ఎందుకుందో చెప్పనా, ఎందుకు స్వీట్గా వచ్చిందో చెప్పమంటావా అంటాడు. అంటే అన్నవింది తనుజ. ఎందుకంటే నేను ఉఫ్ అని ఊదడం వల్ల తీయగా అయిందన్న, నా నోట్లోని ఉమ్మంతా తుప్పు అన్న పోయాలో పడ్డది, అందుకే తీయగా ఇచ్చి ఓకే అందుకే తీయగా అయింది అంటున్నాడు అని చెప్పి నవ్వుకుంటుంది అన్నట్టు. నువ్వు ఉండాలి సుమ్ము, నువ్వు నాతోనే ఉండు సుమ్ము అంటుంది ఆమె. అనగానే నువ్వు ఎందుకు త్వరగా పెళ్లి చేసుకున్నావు సుమ్ము అని అంటుంది. పర్వాలేదు సెకండ్ అయినా ఓకే అంటాను. ఓడియా అమ్మా సుమనన్ను సిగ్గుపడుతుండయ్యో అనుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ తర్వాత మనకి నిఖిల్ అండ్ గౌరవ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఫుడ్ యాక్చువల్లీ వాష్రూమ్ క్లీనింగ్ అనేది వాష్రూమ్ కాదు, అక్కడ కిచెన్లో బోలు తోమడం అనేది ఉంది కదా, బోలు తోమ డ్యూటీ వేసారు. ఈయనేమో డ్యూటీలు చక్కగా చేయడబ్బా, జర మజ్జు
ఆయన మెల్లగా ఎక్సర్సైజ్ చేసుకుని యోగా చేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత హ్యాపీగా అటు ఇటు తిరుగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, టిఫిన్ చేస్తాడు, స్నానం చేస్తాడు. ఆ తర్వాత మంచిగా నీట్గా డ్రెస్ వేసుకొని వచ్చి బోల్ తోముతాడు అన్నట్టు. ఇది ఒక హ్యాబిట్. లంచ్ టైం అవుతుంది, ఇంకా బోల్ కాలేదని చెప్పి కొంచెం నిఖిల్ సీరియస్ అయ్యిండు. నువ్వంతా టైం వేస్ట్ చేస్తున్నావు, ప్రతి దగ్గర టైం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు వస్తలేవు, నేను ఒక్కరిని ఎట్లా చేస్తాను, నువ్వు కూడా వచ్చేస్తే ఇద్దరం కలిసి చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇద్దరు ముగ్గురు కలిసి చేసేస్తారు అన్నట్టు. టకాటక ఒకరు దమ్ముతుంటే ఒకరికి అడుగుతుంటే అన్నట్టుగా చేసుకుంటారు. సో ఇక్కడ కోపం వచ్చింది నిఖిల్కి. ఆ పాయింట్ మీద గట్టిగా రేజ్ అయ్యిండు. కనీసం బ్రేక్ఫాస్ట్ చేయనివా, బ్రేక్ఫాస్ట్ చేయను. మొన్న కూడా ఇట్లాంటివి గొడవలు అయినాయి. గౌరవ్తో రెగ్యులర్గా ఇవే గొడవలు అవుతున్నాయి. ఇది బేసిక్గా స్నానం చేయొద్దు, స్నానం చేసి వస్తా అని చెప్పాను, టిఫిన్ చేయొద్దు అని చెప్పి దివ్య వచ్చి కాంప్రమైజ్ చేసింది. కానీ గౌరవ్ నుంచి ఇటువంటి గొడవలు రెగ్యులర్గా అవుతున్నాయి. గౌరవ్దే తప్పు. ఇక్కడ కనిపించినాయి గౌరవ్ మళ్ళీ కనవాలి ఎపిసోడ్ మొత్తం. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవ్వడం చూపించారు. 2 ట్రైన్లు ఉన్నాయి, బ్లూ ట్రైన్, రెడ్ ట్రైన్. బిగ్ బాస్ మామ ఏం చెప్పిందంటే రెడ్ ట్రైన్లో ఒకరు ఎక్కుతారు డ్రైవర్, బ్లూ ట్రైన్లో ఎవరు ఎక్కుతారు, ఎవరైతే కంటెంటర్స్ కదా వాళ్ళు పోయి ఎక్కుతారు. ఏ ట్రైన్లో మీరు పోయి ఎక్కాలనుకుంటారో ఎక్కచ్చు. నేను ఏ ట్రైన్ మూవ్ అవుతుందో నేను చెప్తాను. బిగ్ బాస్ మామ స్కెచ్ చూడరి, కంటెంట్ కోసం ఎంత కకృతి పడ్డాడు అనిపించిందండి మామ. ఇప్పుడు భరణి అన్న అండ్ తనుజ, భరణి అన్న తనుజ పోయి, తనుజనేనా ఫస్ట్ రౌండ్లో, ఒక నిమిషం ఆగరు చెప్తా. ఫస్ట్ రౌండ్లో రాము రాథోడు దగ్గరికి భరణి అన్న వస్తాడు అండ్ అక్కడ తనుజ ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో అటు బ్లూ ట్రైన్లో రెడ్ ట్రైన్లో తక్కువ మంది ఉంటారు, ఇద్దరే ఉంటారు, భరణి అన్న అట్లనే తనుజనే. ఇటు సైడ్ ఏమో ఎక్కువ మంది ఉంటారు. కానీ బిగ్ బాస్ మామ చూసిరా ఎంత తెలివిగా, ఎట్లాగూ రాము రాథోడు భరణి అన్న తప్పిస్తాడు, తనుజాని ఉంచుతాడని తెలిసి ఈ ట్రైన్ కదులుతుంది, రాము రాథోడు కూర్చున్న ట్రైన్ కదులుతుంది అన్నాడు. చూసిరా ఫేవరెటిజం ఉందా లేదా? ఉంది. కాకపోతే ఏంటంటే అది బెడిసి కొట్టింది దివ్యానికి కాబట్టి నెగిటివ్ అయింది. కానీ లేదంటే బిగ్ బాస్ మా కొంచెం ట్యూన్ చేస్తాడు. భరణి అనేది చిన్నగా ఎస్కేప్ చేస్తారు, వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఇక్కడంతా కూడా భరణి గారి కుటుంబంలో మెంబర్స్ కాబట్టి ఎట్లుంటుంది ఈ బంధుత్వాల పంచాయతీ ఎట్లుంటుంది చూద్దామని చెప్పి ప్లాన్ చేసిండు. అది ఆ టైప్లో చేస్తాడు అన్నట్టు. బిగ్ బాస్ మా అంతా స్కెచ్లు ఉంటాయి. సరే నేను చెప్తా, ఆ ట్రైన్ కదులుతుంది, ఆ ట్రైన్లోకి వెళ్ళి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఒకరిని దించాల్సి ఉంటుంది అని చెప్పేసిండు. స్టార్ట్ అయ్యే ముందు ఇక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎటువంటి తెలుసుగా ప్లానింగ్లు కుమ్మక్కులు. సరే ఆ తర్వాత గౌరవ్ ఉండి దివ్య వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. భరణి గారికి సపోర్ట్ చేస్తే తనుజాని తీసేయి, నువ్వు భరణి గారికి సపోర్ట్ చేస్తా అంటున్నావుగా, తనుజాని తీసేయి అంటే స్టార్టింగ్ నుంచి మీకు తనుజాని తీసేయాలన్న కాన్సెప్ట్ ఉంది. ఇమాన్యుల్ని సపోర్ట్ చేస్తే నువ్వు తనుజాని తీసేయి అని చెప్పి సంజన గారికి, అట్లా డిమాండ్ పవన్ దగ్గర పోయి నువ్వు రీతుని సపోర్ట్ చేస్తే తనుజాని తీసేయని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ వస్తుంది. అంటే ఆపోనెంట్గా తనుజాని మాత్రం ఉంచుకోవాలనుకోవట్లేదు అండ్ ఆమె ఆపోజిట్గానే నిలబడదాం అనుకుంటుంది, తనుజాతో ఫైట్ పెట్టుకుందామని గట్టిగా ఫిక్స్ అయ్యింది. ఇది గుర్తుంచుకోండి, భరణి అన్న కోసం కాదు, భరణి అన్న ఫ్యామిలీ పంచాయతీ కాదు, ఇది దివ్య వర్సెస్ తనుజ, దట్స్ ఇట్. రైట్, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ట్రైన్ నెంబర్ 1 అదే రెడ్ ట్రైన్లో వచ్చేసి రాము కూర్చున్నాడు, సెకండ్ ట్రైన్లో వచ్చి నిఖిల్ కూర్చున్నాడు. సెకండ్ దానిలో కూర్చోడానికి కొంచెం ఆలోచిస్తా కూర్చున్నారు. నిఖిల్ అంటాడు ఐ సేవ్ రీతు ఇమ్ము, నేను వీళ్ళని సేవ్ చేస్తా అంటే తనుజ వచ్చి అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తుంటే నేనైతే ఇమాన్యుల్కి రీతుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే నాకు వాళ్ళు అడిగిర్రు అని చెప్పి చెప్తాడు. ఇక్కడ తనుజ అక్కడ కూర్చుంటే డేంజర్ కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ తనుజ వచ్చేసి రాము నిన్ను నమ్మి కూర్చోవచ్చా అంటే అంటాడు. ఇక భరణి అని వచ్చి నేను నీ దగ్గరికి వస్తా అంటే నువ్వు ఆగన్నా, నువ్వు ఆగు, నువ్వు కొంచెం సేపు ఆగు, వేరే డిసైడ్ చేసుకో అన్నట్టు అంటాడు. ఎందుకంటే నా దానిలో కూర్చుంటే నేను నిన్ను తీసేయాల్సి వస్తుంది ఇండైరెక్ట్గా చెప్తాను అన్నట్టు. అరే నీ సెకండ్ ప్రిఫరెన్స్ నేనే కదరా అని అడుగుతాడు. అంటే అంటాడు, కానీ నువ్వు మెల్లిగా రా అన్న, ఇప్పుడే కాదు మెల్లిగా రా అని చెప్పి అడుగుతాడు. అరే నేనే కదరా నీ సెకండ్ ప్రిఫరెన్స్ అని అంటాడు. సెకండ్ ప్రిఫరెన్స్ అంటే ఇప్పుడు ఇద్దరే కూర్చున్నప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ వాళ్ళని తీసేయాల్సి వస్తుంది కదా, అది రాము. అందుకే ఆలోచించి ఆగంటాను. కానీ ఆయన వచ్చి కూర్చున్నాడు, నేను నీ దగ్గర కూర్చుంటా అంటే వచ్చి తను జగ కూర్చుంది. బిగ్ బాస్ మా తెలుగుగా రెడ్ ట్రైనే మూవ్ అవుతుంది అని చెప్పిండు. మూవ్ కాగానే ఏం చేస్తారు, భరణి అన్నం తీసేస్తున్నా అని చెప్పిండు. భరణి అన్నం తీసేస్తున్నాను అనగానే ఇక రామరాథుడు వచ్చి చెప్పిండు అన్నట్టు, ట్రైన్ నుండి దింపుతుంది ఎవరు చెప్పండి. రాము వచ్చి క్యాప్టెన్ అవ్వడానికి నాకు హెల్ప్ చేసినావన్నా భరణి అన్న, థ్యాంక్ యూ సో మచ్, కానీ నేను తనుజాకి సపోర్ట్ చేస్తున్నా, ఈ వారం అంతా కూడా నేను తనుజాని క్యాప్టెన్ చేస్తాను అని చెప్పిన దాని ప్రకారంగా లాస్ట్ వీక్ నుంచి చెప్తున్నా కాబట్టి సపోర్ట్ చేస్తాను, అర్థం చేసుకుంటామని నేను అనుకుంటున్నా, సో నిన్ను దింపేస్తున్నా అంటే లాస్ట్ 3 times నుండి తనే నాకంటే, ఇక్కడ భరణి అని వచ్చి లాస్ట్ 3 weeks నుంచి తనే నాకంటే బాగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చింది కాబట్టి తనే క్యాప్టెన్ అవ్వడానికి అర్హురాలని చెప్పిండు. వావ్ అనిపించింది. భరణి అయినా సూపర్, వెరీ నైస్, కరెక్టే కదా. ఎందుకంటే ఈయన లేడు వచ్చినా కానీ కొంచెం ఆడలేకపోయాడు, ఇబ్బంది అయింది, ఆయనకి ఫిజికల్గా దెబ్బ తాకింది, ఇవన్నీ ఉన్నాయి. కానీ టాస్క్ అయితే బాగా ఆడిండి అబ్బా. మన వాటర్ టాస్క్ అయితే రీతు అండ్ భరణి అని ఇచ్చి పడేశారు. నెక్స్ట్ దివ్య అండ్ ఇమాన్యుల్, సుమన్ శెట్టి అన్న, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. వీళ్ళ స్కెచ్ వీళ్ళకి ఉంటుంది కదా, మనం తీసేస్తారు అనే సెన్స్లో. సో ఇక్కడ స్కెచ్ ఏంటంటే తనుజ సపోర్ట్ ఉన్నప్పుడు అదే ట్రైన్లో కూర్చోవాలి అని చెప్పి, అంటే తనుజకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ట్రైన్లోనే కూర్చోవాలని చెప్పి దివ్య అన్నది. కాదు అట్లా కూర్చోవద్దు, వేరే వాళ్ళ దాంట్లో కూర్చోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తనుజకి సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నప్పుడు ఇంకొకరే ఉన్నప్పుడు మనం తీసేస్తారు కదా అని చెప్పి ఇమాన్యుల్ చెప్తుంటే దివ్య అంటే మనం మాత్రం కలిసి ఆడాలి, జాగ్రత్తగా ఆడుకోవాలి, ఎందుకంటే మనల్ని తీసేస్తారని చెప్పి వీళ్ళంతా మాట్లాడుకుంటారు గూడుపుటానికి సంథింగ్. రైట్, నెక్స్ట్ నిఖిల్ నాయర్ అని తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చూపించారు. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా అని అడుగుతుంది.
అడుగుతుంటే నేనైతే ఇట్లా వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి చెప్తుంటే, ఇప్పుడు నా 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 సపోర్ట్ వచ్చేసి నీకు, రీతుకి అండ్ ఇమాన్యుల్కి. కానీ నేను ఇమ్ముని తీసేయను అన్నట్టుగా చెప్తాడు అన్నట్టు. ఒకవేళ మీరందరూ ఉంటే కనుక నేను ఇమ్ముని తీస్తానని ఒక పాయింట్ అంటాడు. సో ఒకవేళ డిమాండ్ పవన్ అండ్ గౌరవ్ వచ్చి ఇద్దరు ట్రైన్లలో కూర్చుంటే పరిస్థితి ఏంది? ఆ ఇద్దరు ప్రిఫరెన్స్ అయితే నువ్వు కాదు, గౌరవ్ ప్రిఫరెన్స్ అయితే ఇమాన్యుల్ ఉంది. సో ఇద్దరు ప్రిఫరెన్స్ అయితే నువ్వు కాదు, మరి అప్పుడేం చేస్తుంటే అబ్బాయి హెడ్ ఎక్కే అన్నట్టుగా డిస్కషన్ చేసుకుంటా ఉంటాం. ప్లానింగ్స్ ఇవన్నీ కూడా ప్లానింగ్స్లో భాగం. ఎవరు కూర్చుంటలేరు అక్కడ, స్ట్రక్ అయిపోయారు అందరూ కూడా. నెక్స్ట్ రౌండ్ వచ్చినప్పుడు, బజార్ వచ్చినప్పుడు ఎవరు కూర్చుంటలేరు అక్కడ. ఇంకో దాంట్లో కూర్చోవట్లేదు కాబట్టి సంజనక్క పోయి కూర్చుని నేను కూర్చున్నా, ఎవరు రావట్లేదుగా నేనే కూర్చున్నా, నేనే సంచాలకుని కూర్చున్నా, అయిపోయింది అంటే వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వచ్చి కూర్చో అంటారు. కూర్చోవాల్సిన అవసరం లేదు, నేను కూర్చున్నా అయిపోయింది, నేనే సంచాలకుని, నన్ను ఎవరు ఆపలేదు. అందుకే అంటే ఎవరు కూర్చున్నా నేను ఒప్పుకొని అయిపోయింది, డెసిషన్ ఫిక్స్. ఒక దానిలో నేను, ఇంకో దానిలో సాయి పోయి కూర్చున్నాడు. రైట్, సాయి రెడ్డి ట్రైన్ ఎక్కిండు. ఇమాన్యుల్ తర్వాత అందరూ కూడా ఏం చేశారంటే, సంజనాక ట్రైన్ ఎక్కలేదు, అందరూ కూడా ఇమాన్యుల్తో పాటుగా అందరూ కూడా వచ్చేసి సాయి ట్రైన్ ఎక్కారు. అందరు సాయి ట్రైన్ ఎక్కారు కాబట్టి సాయి ట్రైన్ మూవ్ అవుతుందని చెప్పిండు. ఒకవేళ ఇమాన్యుల్ ఒక్కడే పోయి ఎక్కినప్పుడు బిగ్ బాస్ మామ సింపుల్గా ఇమాన్యుల్ కట్ చేయాలనుకుంటే సంజన ట్రైన్ బయలుదేరుతుందంటే ఇమాన్యుల్ తీసేయాల్సి వస్తుంది. అందుకే ఒక్కడే ఎందుకు రిస్క్ అని చెప్పి ఇటు పోయి కూర్చున్నాడు. సో రెడ్ ట్రైన్ కదిలింది, సాయి వచ్చేసిండు, దివ్యాన్ని తీసేస్తున్నా అన్నాడు. ఇక్కడ నుంచి మొదలైంది ఈ ఆట. అబ్బా జంబర్ గింబాల డంబరే డరే డారే అన్నట్టు ఉన్నది. ఇక్కడ దివ్యాన్ని తీసేస్తున్నా అంటాడు. అనగానే క్యాప్టెన్సీ కంటెండర్, నన్నే బెస్ట్ కంటెండర్ అన్నావు నువ్వు, నన్ను ఎట్లా తీసేస్తావు నువ్వు అని గట్టిగా అడుగుతుంది. గట్టిగా అడిగి నువ్వేంది అట్లా తీసేస్తావు అంటే, కాదు నిన్ను తీసేస్తే రీతు అంటాడు. రీతు ఏంది? రీతు అనగా రీతు లేచింది. రీతు గట్టిగా లేచి, ఎందుకు సాయి, ఎందుకు పక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పి నన్ను తీసేస్తా అంటున్నావు? అసలు నీకేంది, నువ్వు కరెక్ట్గా డెసిషన్ తీసుకోవా? నువ్వేమన్నావు, నాకు సపోర్ట్ చేస్తా అన్నావు, అసలు నన్ను ఎందుకు ఎక్కించినావు? నన్ను నమ్మించి ఎక్కించినావు, నన్ను తీసేయనన్నావు, ఆమెను నమ్మించినా ఎక్కించినా ఆమెను తీసేస్తా అని చెప్పినావు కదా అంటది. ఇక లాజిక్ చూడురి, నన్ను నమ్మించి ఎక్కించి నన్ను వెనుపూడు పోస్తావా అని అడిగి ఆమె నమ్మించి ఎక్కించి తీసేస్తా అన్నావు కదా అట. అంటే ఈమెకి ఇచ్చిందేమో నమ్మకం, ఆమెకి ఇచ్చిందేమో ఏంటిది అది, ఈమెకి మోసం చేయొద్దట. ఈమెకి చేస్తేనే మోసం, ఆమెకి చేస్తే సమోసా. అర్థమైందా? రీతు చౌదరి నిజంగా మాటలతో కోటలు కట్టేసింది అక్కడ. దెబ్బకి నన్ను నమ్మించి చేసినావు, అట్లా చేసినావు, ఇన్ఫ్లుయెన్స్ అయినావు, అదైనా ఇదైనా అనగా టక్కున సాయండి, కూర్చో నిన్ను కాదు నువ్వు కూర్చో, నువ్వు వద్దంటే కూర్చో అని చెప్పి పర్ఫార్మెన్స్ వైజ్గా తీయాలంటే సుమన్ శెట్టి అన్న అంటాడు. అనగానే సుమన్ శెట్టి లేచి నేను వాయిస్ లేదని చెప్పి నన్ను అంటావా నువ్వు, నన్ను ఎట్లా అంటావు నువ్వు, వాళ్ళని అన్నాక ఇట్లా మారుస్తావు అంటే, లేదు నిన్ను కాదన్నా, నేను పర్ఫార్మెన్స్ వైజ్గా తీయాలి అంటే నిన్ను తీయాలి అని అంటున్నా, కానీ నేను దివ్యనే తీసేస్తున్నా అంటాడు. సాయి ఇటు రీతు, సాయి వేరే పేరు చెప్పు, సాయి వేరే చెప్పు, దివ్య వేరే చెప్పిండు, సాయి ఇన్స్టాగ్రామ్లో అప్పట సాయి పేరు మోగేది కదా, అట్లా మోగిన తర్వాత వేరే పేరు చెప్పంటే వేరే పేరే చెప్పిండు. అమ్మా నా పేరే చెప్తున్నాడు, నీ పేరు చెప్పలేదు, కూర్చో అని చెప్పి రీతుని కూర్చోబెట్టి మళ్ళీ గట్టిగా మాట్లాడింది. దివ్య ఉండి నిన్ను కిల్ చేయలేదు, నేను ట్రైబల్ అయినా కానీ నిన్ను కిల్ చేయలే అంటే నిన్ను నామినేషన్లకు ఎవరేసారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అర్థం చేసుకుంటున్నాను. నేను ఎవరైతే నామినేషన్లో పెట్టారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. ఐ డోంట్ కేర్, నువ్వు ఏం చేసినా నేనేం పట్టించుకునేది లేదు, నేను ఆల్రెడీ కెప్టెన్ అని ఐ డోంట్ కేర్. కాకపోతే నిన్ను ఎవరు సపోర్ట్ చేసిరో వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు నువ్వు అని చెప్పి. నిన్నెవరు లిటరల్లీ చెప్పాలంటే ఎవరు కిల్ చేసిరబ్బా సాయిని, రీతుయే కదా. ఈయన లాజిక్ మర్చిపోయింది అంతే. అంత ఆగమాగం చేస్తే ఆగమాగం అయిపోయినా సరే దివ్య అవుట్ అని చెప్పిండు. థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పింది దివ్య, వెళ్ళిపోయింది. తర్వాత సాయి రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. దివ్యకి నేను చెప్పాను ఆల్రెడీ, నేను నిన్నే తీయబోతున్నా అని చెప్పాను, అయినా కానీ ఆమె ఇంటలేదు ఏంటి అని అంటాడు. ఈయన చెప్తాడా, ఈయన ఏదేదో చెప్తాడు. సరే నెక్స్ట్ భరణి అన్న తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. రీతు ఉంటే నేను నీకు సపోర్ట్ చేస్తా, రీతు నువ్వు ఉంటే కనుక నేను నీకే సపోర్ట్ చేస్తా ఖచ్చితంగా కన్ఫామ్గా, ఓకేనా అని చెప్తాడు. అంటే రీతుని తీసేస్తా నీకు సపోర్ట్ చేస్తాను తనుజకి చెప్తుంటే, కానీ తనుజ ముందే చెప్పింది, కానీ ఇక్కడ మరి అనలేదు. తనుజ నిన్నేం చెప్పింది, రీతుకు సపోర్ట్ చేయండి మీరు, ఎందుకంటే రీతు మీకు సపోర్ట్ మీ దగ్గర మాట తీసుకుంది కదా అన్న పాయింట్ ఉంది. కానీ లాస్ట్ మూమెంట్కి వస్తే మాత్రం ఆ పాయింట్లు ఉండవు. ఇదే నేను అనేది, తనుజ దగ్గర ఉండే పాయింట్ ఏంటంటే ఇట్లనే, ఇప్పుడు లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి నాకెందుకు సపోర్ట్ చేస్తారు, మీరు రీతుకు సపోర్ట్ చేయండి, మీరు రీతు సైడ్ తీసుకోండి, ఎందుకంటే రీతు మీకు హెల్ప్ చేసింది కదా, మీరు మర్చిపోయారా, రీతుకు మీరు మాట ఇచ్చారు కదా, ఇవన్నీ ఉండే ఇక్కడ నిన్న మాట్లాడచ్చు, ఇవాళ ఉన్నాయి. సరే సుమన్ శెట్టి అన్న భరణి అన్న మాట్లాడుకుంటున్నారు. నేను తనుజ ఉంటే 200% నన్నే తీస్తారు అని చెప్పి మనోడు అంటాడు. ఆఫ్ కోర్స్ ఆ తర్వాత దివ్య అక్కడ సాయిని మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అయిపోయినావా అచ్చా అని అంటుంది. అయిపోయాడు. నెక్స్ట్ తనుజ అండ్ రీతు చౌదరి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. లాస్ట్ ఇద్దరు ఉన్నప్పుడు ఖచ్చితంగా గేమ్ మారుతుంది, నువ్వు నాకు సపోర్ట్ చేయమని అడుగుతుంది. అదేంటి లాస్ట్ ఇద్దరు ఉన్నప్పుడు ఆమె ఎందుకు సపోర్ట్ చేస్తుంది, లాస్ట్ ఇద్దరు ఆమె కూడా ఉండాలనుకుంటుంది, అండ్ ఒకవేళ ఇద్దరు ఉన్నప్పుడు ఆమె ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఇది హైలైట్ అబ్బా అడగడము. ఈ అడగడమే నాకు నచ్చదబ్బా, ఈ అడగడం వాళ్ళు అడుక్కోవడం అన్నారు చూడు, ఆ అడుక్కోవడం అనేది కరెక్ట్ కాదు. ఇమ్ము నాకు సపోర్ట్ చేయడు, దివ్య నాకు సపోర్ట్ చేయదు, ఇమ్ము ఎందుకు సపోర్ట్ చేయడు, ఇమ్ము సపోర్ట్ చేస్తాడు కదా, ఇమ్ము ఎందుకు సపోర్ట్ చేయడు అంటావు. పోయినసారి అంటే దివ్యకి సపోర్ట్ చేసింది, ఈసారి నీకే సపోర్ట్ చేస్తాడు కదా, నీకే సపోర్ట్ చేస్తా అన్నాడు కదా. ఇట్లా అందుకే అబ్బా ఈమె సపోర్ట్ తీసుకున్న తర్వాత సపోర్ట్ చేయడం చెప్తుంది, అందుకే నచ్చదు.
నేను నీకు తనుజ అంటది, నేను నీకు చేస్తా, నన్ను డిమాండ్ నేను నెక్స్ట్ వీక్ నీకే చేస్తాను, నేను నెక్స్ట్ టైం నీకే చేస్తా, డిమాను కళ్యాణ్ కూడా నీకే చేస్తారు, మొత్తం అందరం నీకే చేస్తాం అన్నట్టు చెప్తుంది. ఈసారి అంటే ఈమెకి చేయాలన్నట, మంచి సంతోషం, మంచి ఐ రిక్వెస్ట్ యూ అని చెప్పి అడుగుతుంది. ఇవి నాకు నచ్చవు. తనుజ ఫ్యాన్స్ హట్ అయినా మంచిది, ఇవి నాకు నచ్చవు. నెక్స్ట్ భరణి అన్న దివ్య వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఆమెకి సజెషన్స్ ఇస్తున్నారు, మరి మాకెందుకు ఇవ్వరు మీరు అని అడుగుతుంది. అంటే ఈమెకి ఆమె గురించి ఎందుకట, ఆమెకి ఆయన ఏమైనా ఇస్తాడు ఏదైనా ఇయ్యాడు. ఈ ఎపిసోడ్ తోటైనా భరణి అన్నకి దివ్యానికి మధ్య బాండ్ కథం అయిపోతే హ్యాపీగా ఫీల్ అవుతా. ఫస్ట్ పర్సన్ నేనే. ఆమెకు సజెషన్ చేస్తారు. ఈగో జలస్ పొసెసివ్నెస్ ఎక్కడిదబ్బా, సపోర్ట్ చేయరు అంటే మీకేం సపోర్ట్ చేసి మీరు ఒక టికెట్ మీద ముగ్గురు అన్నట్టుగా అందరూ కూడా గుడుగుడు గుంజం అన్నట్టు భలే అనిపించింది అబ్బా. చాలా మంచిగా ఉన్నాడబ్బా, మంచి కామెడీగా అడుగుతుంటే ఈమె సీరియస్ అవుతుంది. ఆయన మీద హక్కు ఉందా ఈమెకి, ఆయన మీద అథారిటీ ఉందా? సినిమాలలో మనకి సౌతి తల్లులు ఉంటారు. సౌతి తల్లులు పిల్లల్ని రాచి రంపాన పెడతారు చూడు, సీరియస్నెస్ ఉంటుంది చూడు వాళ్ళ పట్ల. సొంత పిల్లలకి ప్రేమగా చూపించి వేరే పిల్లలకి కొంచెం తేడాగా చూపిస్తారు చూడు, అప్పుడు సీరియస్గా ఎట్లుంటుంది. సీరియస్నెస్ కనబడుతుంది, అంత సీరియస్గా, అంత అథారిటీతో ఎట్లా మాట్లాడతాడు. ఎందుకు నీకేం బాధ, నీకేంది ఆయన మీద అథారిటీ ఏంది? ఆయన ఎవరో కదా, హీఈస్ సంథింగ్ పర్సన్. నీ క్లోజోడు కాదు, నీ చుట్టం కాదు, నీ పక్కం కాదు, నీ దోస్తు కాదు, ఎవరు కాదు, జస్ట్ ఈ షోలో కలిసిన వ్యక్తి. ఆయన మీద అంత అథారిటీ ఎందుకు మనకి, అంత ఓన్ చేసుకోవడం ఎందుకు, అంత డిమాండింగ్ ఎందుకు? ఆయనకు నచ్చలేదు, ఆ మొహంలో తెలిసిపోతుంది, ఏమికి తెలుస్తలేదు. ఈమెకి ఆ మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ కనబడుతుంది, ఈమెకి ఆయనకి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఈమె బెదిరించినప్పుడల్లా. ఆయన ఒకడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖం మీద ఇప్పుడు ఇష్టమైనట్టు మాట్లాడితే కుదరదమ్మా, నేనెవరో మీరెవరో తెలుసుకొని మాట్లాడాలి, నేను ఒక తోడు కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. ఆయన బ్లాంక్ అయిపోతాడు. ఈ బ్లాంక్లు ఎందుకు, చెప్పొచ్చుగా ముఖం మీద, నాకు నచ్చట్లేదు, నువ్వు మాట్లాడొద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్పాలి కదా. భరణి నా దగ్గర ఇది నచ్చట్లేదబ్బా అంటే ఏమనుకుంటారో బయట జనాలు, సెలబ్రిటీ ఒక కామన్ మ్యాన్ మీద గట్టిగా అరిచిండు అని అంటారేమో అన్న భయం. ఆ భయం తీసేస్తే కానీ ఆయన బచాయించలేడబ్బా. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్లో పోతాడు. రైట్, నెక్స్ట్ హెల్ప్ సజెషన్స్ మాకెందుకు ఇవ్వరు అంటే గుడుగుడు గుంజం గుల్లో రాగలేక మీరంతా ఒకటి టికెట్ మీద ముగ్గురు అన్నట్టుగా వెళ్ళిపోయి కూర్చుంటున్నారు కదా, ఒక ట్రైన్ టికెట్ మీద అన్నట్టుగా కామెడీ చేస్తారు. కామెడీ కాదంటే ఇక్కడ మీరు అమాయకుడు అనుకుంటారు కదా, మరి ఈయనకెందుకు సపోర్ట్ చేయరు, ఈయన అమాయకుడే కదా, మీ దృష్టిలో మీరు అమాయకుడే కదా, అమాయకుడిని ఫీలింగ్ ఈయనకు సుమన్ శెట్టి మీద ఉంటుంది కదా, సుమన్ అన్నకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీరు అని అంటే, ఫీలింగ్ ఏంటమ్మా నేను అమాయకుడినే కదా అంటాడు. అబ్బో అమాయకుడు దీనికి ఇయ్యే ఉందన్నాడు అమాయకుడు అని నవ్వుతాడు. ఎవరు సుమన్ శెట్టి నవ్వుతాడు, బన్నీ అని నవ్వుతాడు. నవ్వకండి, సీరియస్ మ్యాటర్ అంటుంది. ఏం సీరియస్ మ్యాటర్, జ్వరం వచ్చింది ఎవరికైనా, హెల్త్ మంచిగా లేదా, సీరియస్ మ్యాటర్ అట. నెక్స్ట్ దివ్య అండ్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. తనుజ వచ్చి అడుగుతుంది. యాక్చువల్లీ ఇది తనుజ దివ్యని అడగమని భరణి అన్న సజెషన్ ఇస్తాడు, అందుకే పోయి అడుగుతుంది, నువ్వు నాకు సపోర్ట్ చేయమనంటే, నువ్వు రీతు ఉన్నప్పుడు మాత్రం నేను నీకు సపోర్ట్ చేస్తా, ఇమాన్యుల్తో ఉంటే మాత్రం నేను నీకు సపోర్ట్ చేయని చెప్తుంది. ఇక్కడ ఒక క్లారిటీ ఉందబ్బా, ఇమాన్యుల్తో ఉంటే ఈమెకు సపోర్ట్ చేయదు, కానీ రీతు అనేది లాస్ట్ ఆప్షన్ అన్నప్పుడు రీతుని తీసేయాలి లెక్క ప్రకారంగా. కానీ రీతు లాస్ట్ ఆప్షన్ కాదు, ఈమెకి ఏంటంటే ఇమాన్యుల్ గెలవాలంటే తనుజ తీసేయాలి. అండ్ ఇంకోటి చెప్తున్నా, తనుజని తీసేయాలి, ఈమె ఆప్షన్ అంతే. అంతెందుకు, తనుజ అండ్ భరణి అన్న వీళ్ళిద్దరూ రాము ట్రైన్ ఎక్కినప్పుడు అక్కడ డిస్కషన్ ఏంటిది, అక్కడ దివ్య అసలు సందర్భం లేదు, అక్కడ సందు లేదు, కానీ ఒక డైలాగ్ వేస్తుంది. ఏమంటుంది, ఒకరేమో తనని క్యాప్టెన్ చేసిన వాళ్ళు, ఇంకొకరేమో తను క్యాప్టెన్ చేద్దాం అనుకున్న వాళ్ళు, రాము ఇప్పుడు ఎవరిని తీస్తాడు అంటుంది. గుర్తు చేస్తుంది, భరణి అన్న నిన్ను క్యాప్టెన్ చేసిండు తీయకని చెప్పి గుర్తు చేస్తుంది. ఇవన్నీ ఎందుకు, ఈమెకి పగబెట్టుకొని చేసినట్టుగా ఉంటాయి ఇవన్నీ. అఫ్కోర్స్ కానీ రైవలరీ కావాలి, షో బతకాలంటే రైవలరీ కావాలి, ఆ రైవలరీ ఇస్తుంది దివ్య ఇక్కడ. ప్లస్ ఎవరు కూడా ధైర్యం చేస్తారు తనుజకు ఆపోజిట్గా నిలబడడానికి, ఒక దివ్య చేస్తుంది, అదొక్కటే సంతోషం అబ్బా. నువ్వు రీతుకి సపోర్ట్ అయితే నేను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ సంజనక్క రెడ్ ట్రైన్ ఎక్కింది, బ్లూ ట్రైన్కి వచ్చేసరికి నిఖిల్ ఎక్కిన తర్వాత సంజనక్క నన్ను నమ్మే వాళ్ళకి నమ్మక ద్రోహం చేయను, వచ్చేయండి కూర్చొని అంటుంది. బ్లూ దానిలో వచ్చేసి తనుజ సుమన్ శెట్టి అన్న కూర్చున్నారు, అండ్ రెడ్ దానిలో వచ్చేసరికి ఇమాన్యుల్ అండ్ రీతు చౌదరి కూర్చున్నారు. సంజనక్క దానిలో ఇమాన్యుల్ అండ్ రీతు చౌదరి ఉన్నారు. కానీ తనుజ చుట్టూ గేమ్ తిప్పాలి అనేది బిగ్ బాస్ మామ స్కెచ్, అర్థమైందా మీకు? లిటరల్లీ తనుజ ఉన్న ట్రైన్ కదులుతుంది మళ్ళీ, ఇప్పుడు ఏది నిఖిల్ ఉన్న ట్రైన్ కదులుతుంది. అంటే ఇక్కడ నిఖిల్ వచ్చేసి సుమన్ శెట్టి అన్నది తీసేస్తాడు, నిఖిల్ సుమన్ శెట్టి అన్నది తీసేస్తాడు అన్న సంగతి బిగ్ బాస్ మామకి తెలుసు. ఇక్కడ ఎవరిది స్కెచ్ చెప్పండి, ఇప్పుడు బిగ్ బాస్ సపోర్ట్ చేస్తలేడా? మీరు కింద కామెంట్ చేయాలి, సపోర్ట్ చేస్తలేడా. రైట్, నిఖిల్ తనుజాకి సపోర్ట్ చేస్తున్నా, నేను సుమన్ శెట్టి నన్ను తీసేస్తున్నా అంటే, ఎందుకు అలా అంటే, అన్న ఈసారి నేను
అంటే నువ్వు మొన్న డ్యాన్స్ కూడా నా కోసం చేయలేదు కదా, నేను తీసేద్దాం అనుకుంటున్నానంటే సుమన్ శెట్టి అన్న నుండి చేశాను కదా మీకోసం డ్యాన్స్ చేశాను కదా అలా ఎలా అంటారు మీకు, అంటే ఈసారి మీరు సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ నా దగ్గర నుంచి కూడా మీకు సపోర్ట్ రాదు, మరి ఒక ఓటు పోయినట్టే కదా అంటే పోతే పోయిందన్న ఏం పర్లేదు చేస్తారో లేదో మీ ఇష్టం కానీ నేను తీసేస్తాను అంటే నేనైతే మాత్రం నెక్స్ట్ టైం చేయని చెప్తున్నా అని చెప్పి అన్నాడు. రైట్. సుమన్ శెట్టి నుండి సీరియస్గానే నవ్వకండి, నో ఆర్గ్యుమెంట్స్, నో కామెంట్స్ అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెరీ నైస్. అట్లా సీరియస్ కావాలి, ఉంటుంది మజా. నెక్స్ట్ కళ్యాణ్, తనుజ, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అందరూ ఇమాన్యుల్ తనుజ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇమాన్యుల్కి సపోర్ట్ చేయరు. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ని రీతు చౌదరి అడుగుతుంది ఎవరికి సపోర్ట్ చేస్తావు అని అంటే తనుజకి సపోర్ట్ చేస్తా. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తా, నీకు సపోర్ట్ చేయను అంటాడు. ఇదే మ్యాటర్ సేమ్ దివ్య కూడా కన్వే చేస్తుంది. అర్థమైందా? నేను ఎవరికి సపోర్ట్ చేయను, ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తా అంటుంది. కళ్యాణ్ డైరెక్ట్గా బాజాప్కి ఇలా ముఖం మీద చెప్పేసిండు అన్నట్టు. అట్లా ఆల్రెడీ క్యాప్టెన్ అయింది కదా అంటే ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళకి ఇంకొకసారి క్యాప్టెన్ కావద్దని లేదు కదా అని కళ్యాణ్ అంటాడు. అంటే కాదురా అసలు అవ్వలేని వాళ్ళకి ఇంకోసారి అవ్వకూడదా అని చెప్పి తనుజ కళ్యాణ్ని అడుగుతా ఉంది. అవ్వలేని వాళ్ళకి ఇవ్వాలి కదా అవకాశము, అవి అయిన వాళ్ళకి కాదు కదా అని అడుగుతుంది. కానీ కళ్యాణ్ క్లియర్గా ఉన్నాడు. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అసలు ఈ ట్రైన్ ఎక్కడం వల్ల ఏం జరిగింది అనే పాయింట్ డిస్కషన్ వస్తే అన్న ఒక మాట, ఒకవేళ సంజన గారి ట్రైన్ నువ్వు ఎక్కినావు అనుకో, సంజన గారి ట్రైన్ కదలాలి అని అన్నారనుకో, అప్పుడు కూడా సంజనక నిన్నే తీసేస్తుంది, నేను నువ్వు ఉంటే నిన్నే తీసేస్తుంది. లేదు ఒకవేళ నేను రీతు ఉన్నాం కదా, సంజనక్క ట్రైన్ కదలాలంటే రీతుని తీసేది. ఓవరాల్గా సంజన గారు నాకే సపోర్ట్ చేస్తారు. నువ్వు ఆ ట్రైన్ ఎక్కితే కనీసం అంటే ఒకవేళ ఈ ట్రైన్లో ఎక్కితే ఈ ట్రైన్ కదలాలి అన్నప్పుడు ఏదైనా తేడా ఉంటుందో ఆ ట్రైన్ ఎక్కితే కనీసం ఒక 50-50 ఛాన్స్ అయినా ఉంటుంది అని నేను అటు పోమని అంటే అదే కరెక్ట్ ఆప్షన్లే అని చెప్పి దివ్య కూడా అంటుంది. అదే కరెక్ట్ ఆప్షన్ కూడా. తనుజాతోటి సుమన్ శెట్టి అన్న ఉంటే సుమన్ శెట్టి అని తీసేస్తారు, ఇమాన్యుల్ తోటి సుమన్ శెట్టి అన్న ఉంటే సుమన్ శెట్టి అన్నని తీసేస్తారు. అది కామన్, ఎందుకంటే టాస్క్, పర్ఫార్మెన్స్, ఈక్వేషన్స్ 1.25 ఉంటాయి. నెక్స్ట్ గౌరవ్ తోటి ఇమాన్యుల్ ఒకరిని అన్నది అయిపోయిన తర్వాత గౌరవ్ తోటి ఇమాన్యుల్ వచ్చేసి ఒకరిని ఆపుదాము, ఒక ట్రైన్లో ఎక్కకుండా చూసుకుందాం, ఇట్లా డిస్కషన్ జరుగుతుంటే నెక్స్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్లో మరి ఎట్లా జరుగుద్ది, మరి ఈ రౌండ్ ఓకే కానీ అని డిస్కషన్ జరుగుతుంటే ఇక్కడ లాస్ట్ రౌండ్ అనేది ఉండదురా, ఇక్కడ ఇమాన్యుల్ చెప్తారు లాస్ట్ రౌండ్ అనేది ఉండదు గౌరవ్, ఎందుకంటే వేరే ఉంటుంది, కాన్సెప్ట్ మారుతుందని చెప్తాడు. ఇమాన్యుల్కి అనేది తెలుసు. నెక్స్ట్ దివ్య అండ్ ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు. ఒకవేళ పవన్ ట్రైన్ ఎక్కిందంటే ఆ ట్రైన్ నువ్వు ఎక్కినంటే నేను తీసి పడేస్తాడు, ఎందుకంటే తనుజ రీతు వాళ్ళ ఆయన ప్రిఫరెన్స్లు ఉంటారు కాబట్టి నీదే లాస్ట్ ప్రిఫరెన్స్, నేను తీసేస్తారు అని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పి తీసేస్తాడు అని ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా జాగ్రత్త అని చెప్పి చెప్తుంది దివ్య. ఇదే ఆఖరి రౌండ్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. రెడ్ ట్రైన్ మాత్రమే ఉంది, ఇంకో ట్రైన్ లేదు, ఇది ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు లాస్ట్ రౌండ్లో డెసిషన్ మేకర్స్ అవుతారు. అంటే ఈ దానికోసం అందరు ఎగబడతారు. గౌరవ్ని తనుజ నెట్టేస్తుంది, తనుజని అటు పోయి గౌరవ్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, గౌరవ్ ఏమో అని నవ్వుకుంటూ ఆగుతాడు. బలవంతంగా ఆగలే, బలం పెట్టి ఆపితే ఆగలే, అంటే అదేంటంటే కొండ మీద పిచ్చికాలినట్టుగా ఆయన గిట్టిగిట్ట నవ్వుకుంటాను అన్నట్టు. ఇటు దిక్కు రీతు స్టూల్ దగ్గర పోయి కళ్యాణ్ ఎక్కకుండా చూస్తే, కళ్యాణ్ ఎక్కితే తనుజని సేవ్ చేసి రీతుని తీసేస్తాడు కదా అనే భయంతో కళ్యాణ్ ఆపడానికి రీతు గట్టిగా ఎఫర్ట్స్ పెడుతుంది, పట్టేసుకుంటుంది. రీతు చాలా స్ట్రాంగ్ గర్ల్. రీతు కళ్యాణ్ని పట్టుకున్నప్పుడు ఆ స్టూల్ని కళ్యాణ్ పట్టుకుంటాడు, అప్పుడు దివ్య వచ్చి కూర్చుంటుంది. ఎస్ కూర్చుంటుంది అబ్బా, కూర్చున్నది ఒక చెయ్యి మాత్రం కళ్యాణ్ ఉంటుంది, అది మెయిన్. సరే ఆఖరి రౌండ్లో దివ్య ఉంది, అక్కడ సంజనాక చాలా క్లారిటీగా దివ్య కూర్చుంది, అయిపోయిందని ఫిక్స్ అని చెప్తుంది. బిగ్ బాస్ అప్పటికి పాజ్ అంటూ ఉంటాడు. విన్నరా మీరు, వెనకాల వినబడుతుంది పాజ్ అంటాడు. ఎందుకు తెలుసా, అక్కడ నెగిటివ్ అవుతుంది, తనుజాని తీసేస్తానన్న భయం. లిటరల్లీ బిగ్ బాస్ భయపడ్డాడు, బిగ్ బాస్ సపోర్ట్ చేసిండు. అక్కడ దివ్య నీకితే చక్రం తిప్పింది, బిగ్ బాస్ పాజ్ అన్నా కానీ సంజనాక అయిపోయింది, డెసిషన్ ఫైనల్ అన్నది అనేసరికి అసలు ఆగమాగం అయిందిలే. బిగ్ బాస్ మన స్కెచ్ అంతా పోయిందిరా, అయ్యా మొత్తం మార్చేసిందిరా దివ్య అనుకున్నాడు. దివ్య వచ్చింది తనుజాని తీసేస్తాను అన్నది. అనగానే ముగ్గురులో క్యాప్టెన్ ఎవరు కావాలి అని అంటే నాకు ఎవరైనా ప్రాబ్లం లేదు, కానీ నేను నా సపోర్ట్ ఇమాన్యుల్ కాబట్టి నేను తనుజాని తీసేస్తున్నాను, ఎందుకంటే తనుజ ఉంటే ఇమాన్యుల్ క్యాప్టెన్ కాలేడు, తనుజ ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా కనీసం ఆప్షన్ లేకుండా అందరూ తనుజ సైడ్ పోతారు కాబట్టి నేను తనుజ తీసేస్తున్నా అని చెప్పేసింది. చెప్పగానే లాస్ట్ టైం ఎవరికి సపోర్ట్ చేశారు అని అన్నది. లాస్ట్ టైం నీకు చేశారా నాకు చేశారా అంటే లాస్ట్ టైమా, ఎస్ బికాస్ దే థాట్ ఐ ఆమ్ ద బెటర్ ఆప్షన్, బెటర్ క్యాప్టెన్ దెన్ యూ అన్నది. అంటే నీకంటే నేనే బెటర్ క్యాప్టెన్ అని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అందరు అన్నది. ఇజ్జత్ తీసిందబ్బా నిజంగానే, ఎందుకంటే తనుజ కంటే దివ్యనే బెటర్ క్యాప్టెన్. తనుజ ఉంటే కంప చేస్తుంది. తనుజ క్యాప్టెన్ అయ్యేది ఉంటే ఘోరంగా నెగిటివ్ అయ్యేది. తనుజ క్యాప్టెన్ కాకపోవడం, తనుజ క్యాప్టెన్ దాకా వచ్చి పోవడం తనకి ప్లస్, తనుజ క్యాప్టెన్ అయితే తనకు పెద్ద మైనస్. నెక్స్ట్ తనుజ పర్సనల్ రీజన్స్తో నన్ను తీసేస్తున్నావు అంటే ఏంటి పర్సనల్ రీజన్ అంటే బర్నీ గారు నీది అంటే అసలు బర్నీ గారు నీదికి పర్సనల్ రీజన్ ఈమె ఎందుకు అవుతుంది, ఈమె టార్గెట్ అంతే, జస్ట్ టార్గెట్. ఇక్కడ ఉంది బర్నీ గారు రీజన్ కంప్లీట్గా లేదని అన్నాను. బర్నీ గారు ప్రిఫరెన్స్ కొంచెమో గంతో ఇస్తుంది అన్న ఒకటి ఉంది, కానీ కంప్లీట్గా అదే కాదు, తనుజాతో పెట్టుకోవాలని పెట్టుకుంటుందని నేనంట. నెక్స్ట్ పర్సనల్ గేమ్స్ తీసుకురావద్దు, పర్సనల్స్ గేమ్లోకి తీసుకురావద్దు, పర్సనల్ ఉంటే బయట చూసుకో అంటే నువ్వు స్టోరీ అల్లకు
అక్కడ తనుజ ఇక అయిపోయింది, నేను నీతో మాట్లాడడం చాలా హట్ అని చెప్పింది, పోయింది, ఆడ పోయింది, ఏడ్చింది, ఘోరంగా ఏడ్చుకుంటూ. బర్నీ గారు తనకి బర్నీకి మధ్యలో నేను పోవట్లేదు, ఈవెన్ బర్నీ గారు ఆమె దగ్గరికి పోకపోతే పోయి మాట్లాడండి నేనే చెప్తున్నా, ఎందుకు చెప్పాలి? ఈమె ఒకటి గమ్మతి, ఆమె ఫీల్ అవుతుంది, వెళ్ళి చెప్పండి. ఇదొకటి తలకాయ నొప్పి. నారి నారి నడమ మురారి, కానీ ఇక్కడ ఏంటంటే డాడీ, నారి నారి మధ్యలో డాడీ. సరే కళ్యాణ్ దివ్యతోటి అసలు నువ్వేంటి, నువ్వు ఎట్లా చెప్తావు, నువ్వు నాకేమని చెప్పావు, నువ్వు తనని తీసేయనన్నావు కదా అంటే, తీసేయనన్నా అంటే నేను అట్లని లేదు, నేను అన్నది వేరు, అక్కడ ఇమాన్యుల్ ఉన్నాడు కాబట్టి ఇమాన్యుల్ ఇక్కడ చూసిన తర్వాత వేరు అని చెప్పి మాట్లాడుతుంది. కానీ అక్కడ హట్ అయ్యండి కళ్యాణ్. నెక్స్ట్ దివ్య ఉండి ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనల్ అంటుంది, అసలు పర్సనల్ ఎందుకంటది అనొద్దు అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది. బర్నీ గారు మాట్లాడండి, ఇప్పుడైనా కనీసం నోరు తెరిచి మాట్లాడండి, స్టాండ్ తీసుకోండి. అంటే దేనికి తీసుకోవాలి, దేనికి తీసుకోవాలి, నువ్వు తీసుకురావా మధ్యలో, అన్నిటికీ నన్ను మధ్యలో తెస్తావు కదా, నువ్వు కూడా తెస్తావు కదా అని చెప్పి ఆయన డిమాండ్ పవన్ ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి నీకోసం చేసింది, తన కోసం స్టాండ్ తీసుకొని చెప్పండి. ఎవరి గురించి చెప్పిండు అబ్బా, దివ్య గురించేనా? యా, దివ్య గురించే. తనుజ ఏడుస్తుంది, రీతు పోయి ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఐఎమ్ డన్, ఐ డోంట్ టాక్ విత్ యూ అనుకుంటూ గట్టిగా అక్కడ అరుచుకుంటూ వచ్చింది లోపలికి. ఆడియన్స్ చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఆడియన్స్ అంతా చూస్తున్నారు అని చెప్పి అన్నది వచ్చేసింది. ఆ తర్వాత దివ్య బర్నీతో విన్నారా అని చెప్పి అన్నది. ఏంటి నా పేరు నువ్వు తీయవా, నువ్వు కూడా తీసుకొస్తావుగా, ఆయన కోపంగా వేయండు. అక్కడ కోపం వచ్చింది ఆయనకి, ఎందుకంటే తనుజని తీసేయడం ఆయనకు నచ్చలేదు. అఫ్ కోర్స్ ఆయన తనుజకు సపోర్ట్ చేస్తా అన్నాడు, నచ్చలేదు. అండ్ ఇంకోటి తనుజ అంటే ఆయనకి కొంచెం పాజిటివిటీ ఉంది, ఆయన బాండ్స్లోనే ఉండాలని ఆయన కూడా ఉంటాడు. నెక్స్ట్ బర్నీ అన్న తనుజ దగ్గర పోతే నాతో మాట్లాడొద్దు అని చెప్పి ఆయన సీరియస్గా అంటుంది. మాట్లాడొద్దు అన్న తర్వాత అక్కడ బర్నీ అన్నతో మాట్లాడుతుంది, నేను మీ గురించి ఆమె గురించి నేను మీ దగ్గర ఎప్పుడైనా బ్యాడ్ మాట్లాడానా, మీ గురించి నేను ఎప్పుడైనా బ్యాడ్ కోరుకున్నానా, నాతో మాట్లాడొద్దు మీరు అని అంటుంది. ఇంకేది మరి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా నా గురించి అని ఆమె బాధ అంతా చెప్తుంది. అక్కడ రీతుతోటి ఫస్ట్ ఇద్దరి మధ్యలో నేను వెళ్ళట్లేదు, అయినా కానీ నన్ను ఇలా చేసింది అని చెప్పి అంటుంది. నాకు మధ్యాహ్నం కూడా బర్నీ సార్ని ఒక గేమ్ బర్నీ సార్ని మీరు వెళ్ళి మాట్లాడండి అని నేను అన్నాను, ఒక గేమ్ కూడా సరిగ్గా ఆడలేదు, ఆమెకి ఫుల్ సపోర్ట్ అని ఒక గేమ్ కూడా ఆడలేదంటే దివ్య ఆడలేదంటుంది. దివ్య ఆడింది సీక్రెట్ గేమ్, అందుకే ఆమెకు ఆడాల్సిన అవసరం లేదని చెప్పి ఆడలేదని తర్వాత చెప్పింది, కన్క్లూజన్ ఇచ్చింది. మేము హోలీ ఆడుకున్నాం అక్కడ, మీరంతా వాటర్ టాస్క్ ఆడితే, ఎందుకంటే మాకు తెలుసు మేము క్యాప్టెన్స్ అయిపోయినామని, క్యాప్టెన్సీ కంటెండర్లు అయినామని, అందుకే మేము హోలీ ఆడుకున్నామని చెప్పేసింది దివ్య అక్కడ హౌస్లో అందరికీ. ఇది కావాలని అంటే ఒక టాపిక్ రేజ్ చేసినట్టుగానే టాస్క్ ఆడలేదని. రైట్, నెక్స్ట్ అందుకంటే ముందు టాస్క్ కూడా బాగా ఆడలేదు దివ్య, కానీ ఓకే ఈసారి బాగా ఆడలేదు, కానీ దివ్య బాగా ఆడుతుంది, టాస్క్లని బాగా ఆడుతుంది. సరే నెక్స్ట్ బర్నీ అన్న తనుజ నాతో నెక్స్ట్ కళ్యాణ్ దివ్య ఇద్దరు మాట్లాడుకుంటారు. తీయనన్నావు కదా, ఎట్లా తీసినావు అన్నట్టు. అంటే నీ గురించి కానప్పుడు నువ్వు ఎక్కువ ఆలోచించకు, ఫస్ట్ నేను నీ గురించి అయితే ఆలోచించదని, ఆ ప్లేస్లో నువ్వు ఉంటే నేను దిగపోయేదాన్ని, నీ గురించి కానప్పుడు నువ్వు ఎక్కువ ఆలోచించకు ఫస్ట్. అండ్ రెండోది నేను అక్కడ ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పింది. ఇమాన్యుల్ అండ్ తనుజ ఉంటే ఖచ్చితంగా తనుజకి అందరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను తనుజని తీసేసిన అని చెప్పింది. కళ్యాణ్ నీ గురించి కాదు కాబట్టి నువ్వు ఆలోచించద్దని చెప్పింది. కళ్యాణ్ దయచేసి నీ గురించి అయినప్పుడు నువ్వు ఆలోచించని నేను చెప్తున్నా, తనని తీసేసినప్పుడన్నా కనీసం తను మొత్తుకోవాలి కదా, గట్టిగా మాట్లాడాలి కదా, మాట్లాడతలేడని బాధ నాకు. నెక్స్ట్ గౌరవ్ యూ స్ట్రాంగ్ ఫుల్ మాస్ అని చెప్పి ఏదో ఓదార్చడానికి వచ్చిన పాపం. ఆ తర్వాత తనుజ బర్నీ అన్నతోటి అందరి సపోర్టు ఉంటే నేనెందుకు ఇక్కడ, నాకెవరున్నారు ఇక్కడ, నాకెవరు లేరని చెప్పి ఆమె బాధ మళ్ళీ చెప్పుకుంటుంది. ఇది ఒకటే బాధ, భయం. ఇది నాకెవరు లేరు. షీఈ్ నాట్ సపోర్టింగ్ మీ, ఇక్కడ బర్నీ అని చెప్తాడు, ఆమె నాకు సపోర్ట్ చేయట్లేదు, షీఈ్ నాట్ సపోర్టింగ్ మీ, ఆమె సపోర్ట్ చేస్తుంది ఇమాన్యుల్కి అని. అంటే తీసేటప్పుడు మీ వైపు ఎందుకు చూసింది అంటది. మీ వైపు ఎందుకు చూసింది, అసలు చూడలేదు కదా. మనం చూసినంత వరకు అయితే బర్నీ అని అటే 5 నిమిషాలు చూసి ఆ తర్వాత ఈమెను తీసేసిందట. అది ఎక్కడిది ఈమె అనుకుంటుంది అంతే. ఏంటి అది ఏమంటుంది చూడు, హాలిసినేషన్. ఆయనను చూసి తీసేసిందట, ఆయనను చూసి తీసేయడం కాదు, ఈమెకి పగ ఉంది తీసేసింది అంతే. అంత ఆలోచించి దివ్య డైరెక్ట్ తీసేస్తుంది ముఖం మీదనే. రైట్, ఇమాన్యుల్ దివ్య వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. కావాలనే పోర్ట్రే చేస్తుంది పర్సనల్ రీజన్స్ అని. అసలు బర్నీ గారి టాపిక్ ఎందుకు వచ్చింది, ఆమెకు సపోర్ట్ చేస్తే వాల్యూ ఉండదు, ఆమెకి ఏంటంటే ఆమెకు పాజిటివ్ వస్తే ఓకే లేదంటే లేదు. అయినా బర్నీ గారిని స్టాండ్ తీసుకోండి, మీ గురించి చెప్తున్నప్పుడు మాట్లాడాలి, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాను అడగాలని చెప్తుంటే ఆయన ఇన్వాల్వ్ అవుతలేడు, ఆయన స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్తుంది. ఆ తర్వాత దివ్య బర్నీ అన్న దగ్గరికి పోయి మాట్లాడాలా ఒక నిమిషం అని అంటే, ఏం మాట్లాడతావు అని అంటాడు సీరియస్గా, గ్యాప్ ఇచ్చి. లాగ్ ఉంటుంది ఇక్కడ, గ్యాప్ ఇచ్చి. కాదు అరిచినందుకు సారీ చెప్దాం అని అంటే, ఫస్ట్ టైం అను అరిచింది అని అంటాడు కదా, మరి ఇక్కడ కట్ చేయొచ్చు కదా, తర్వాత మళ్ళీ మాట్లాడతాడు ఈయనే. అంటే తర్వాత ఫర్దర్ కూడా మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు ఇదే అంటాడు, అరవద్దు నా మీద అంటాడు, మళ్ళీ అరుస్తుంది, ఈయనేమో మళ్ళీ మాట్లాడతాడు. నేను ఎందుకు స్టాండ్ తీసుకోవాలి అంటే, మీ గురించి మీ పేరు తీసింది కదా అంటే, నేను తర్వాత మాట్లాడతాను, నాకు నచ్చినప్పుడు మాట్లాడతాను, మీ పేరు వచ్చినందుకు స్టాండ్ తీసుకోవాలంటే నాకు నచ్చినప్పుడు మాట్లాడుకుంటా కదా, నువ్వేంది మాట్లాడేది అన్నట్టుగా అడుగుతాడు. తర్వాత తనుజ, సుమన్ శెట్టి, సంజన, దివ్య నిఖిత వీళ్ళు ముగ్గురు. అరే మర్చిపోయినబ్బా మెయిన్ డిస్కషన్ ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రీతు
ఇమాన్యుల్, సంజనక్క ముగ్గురు కూర్చుంటే రీతు వచ్చి ఇమాన్యుల్ని నాకు సపోర్ట్ చేయరా, నాకు ఓటేస్తావు కదా, నాకే సపోర్ట్ చేస్తావు అంటది. అయ్యో నేను కూడా కంటెంటర్నే కదా, నేను ఎందుకు నీకు సపోర్ట్ చేస్తానంటే చేస్తావు కదా అని అడుగుతున్నాడు. నువ్వు ఎట్లా అడుగుతున్నావు అంటే నవ్వుతుంది ఫుల్. సంజన గారు మీరు నాకే సపోర్ట్ చేస్తారు కంటే నేను నా కొడుకే సపోర్ట్ చేస్తా. ఒకవేళ అక్కడ డిమాండ్ పవన్ ఉంటే కనుక డిమాండ్ పవన్కి సపోర్ట్ చేస్తావు నువ్వు, లేదంటే ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తావు, డిమాండ్ పవన్కే కదా. నేను కూడా అంటే మాటలు చెప్తారు సపోర్ట్ చేస్తాను, మాటలు మాత్రం మాట్లాడు, ఇవన్నీ ఏంటంటే పోకింగ్ అన్నట్టు. అట్లా చెప్తానన్నా నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పి స్కెచ్లు ఉంటాయి అవి. తనుజ, తనుజ, సంజన, దివ్య, నిఖిత కాదు, తనుజ అండ్ సంజన ఉంటుంది అక్కడ. సంజనక్క తనుజకి చెప్తుంది అక్కడ ఏడుపు అంతా అయిపోయింది, సపరేట్గా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు. వర్ణి గారు మీ ఇద్దరి మధ్యలో శాండ్విచ్ అయిపోతున్నాడు అని అంటే అయ్యో నేను అవుతున్నా అని అంటుంది. అఫ్కోర్స్ వీళ్ళిద్దరి మధ్యలో నువ్వు అవుతున్నావు, నేను అవుతున్నావు, ఇద్దరు ముగ్గురు అవుతున్నారు, కానీ బర్నీ గారు మాత్రం శాండ్విచ్ అవుతున్నారంట. నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో శాండ్విచ్ అవుతున్నాడు, నిజంగా గ్రిల్డ్ శాండ్విచ్, మళ్ళీ మామూలు కాదు, గరం చేస్తారు మొత్తం. ఆ తర్వాత దివ్య కళ్యాణ్ తోటి అరిస్తే పడాలా, నేను మాట్లాడను, సడన్గా అరిస్తే షాక్ అయ్యాను నేను, అసలు అట్లా మా అమ్మ నాన్న అరిచినప్పుడు కూడా నేను అంత భయపడలేదు, ఆమె అరుస్తుంటే ఆయన అరుస్తుంటే అంత భయమైంది నాకు, బయట చూసుకుంటే ఏమైనా ఉంటే కనుక ఇక్కడైతే ఇట్లా అరిస్తే పడేదేం లేదు అన్నట్టుగా చెప్తుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ తోటి కూడా బాగా ఆడే వాళ్ళకి సపోర్ట్ చేయాలా వద్దా, ఒక మెట్టు ఎక్కించాను నేను ఏమైనా గెలిపించానా లేదు కదా, లేచి స్టాండ్ తీసుకోండి అని చెప్తే చెప్పినప్పుడు రిజల్ట్ వాళ్ళకి అనుకూలంగా వస్తే లేదంటే లేదు, లేచి స్టాండ్ తీసుకోమంటే మాత్రం ఆయన అట్లా మాట్లాడుతున్నా, అంత సీరియస్ అయ్యిండు. ఎవరు పడేటోళ్ళు లేరు ఇక్కడ, నాకేం ఫరక్ పడదు, ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా, ఇలా మాట్లాడితే ఎవడు పడాడు ఇక్కడ, నేను ఎలా ఉండనో అలా ఉంటాను, బయటకు వెళ్ళిన తర్వాత చూసుకుంటా, ఆయన నాకు అన్నయ్యే అదంతా బయట చూసుకుంటా, నేనేదో నీకు సపోర్ట్ చేస్తే ఒక మెట్టెక్కిచ్చా అని చెప్పి మెన్యులతో మాట్లాడుతుంది. బర్నీ అన్న సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఎవరి తప్పు లేదు అంటే. ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడంటే, కళ్యాణ్ కూడా ఉంటాడు ఎక్కిన, బర్నీ అంటుంటాడు నేను నమ్మాను, నేను ఆమెను తీసేయనాను అన్నది, ఆ గ్యాప్లో కూర్చున్నది అసలు కరెక్ట్ కాదంటే, అసలు ఏంది ఇది, ఇట్లా పద్ధతే కాదు, వర్స్ట్ బిహేవియర్ అన్నట్టుగా కళ్యాణ్ తోటి దివ్య గురించి చెప్తాడు. కానీ ఇక్కడ ఎవరిది తప్పులేదు, ఇది గేమ్, ఎవరి స్ట్రాటజీ వాళ్ళదే ఒక మాట అంటాడు. ఆ తర్వాత మళ్ళీ బర్నీ అన్న కళ్యాణ్ తోటి మాట్లాడేటప్పుడు బ్లంట్గా చేసింది, పర్సనల్గా వెళ్ళింది అంతే, అసలు అట్లా తీసేస్తారు ఎవరన్నా, ఈమెకి సపోర్ట్ చేసిన ఇమాన్యులని ఈమె సపోర్ట్ చేస్తుందంట, 5-6 మెంబర్స్ సపోర్ట్ చేసారు, అందులో ఈ ఇమాన్యుల్ ఒకడు, ఆయన సపోర్ట్ చేసిన కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను అంటుంది అని అంటే నేనంట. అంటే బర్నీ అన్న ఇప్పుడు అంటాడు 5-6 సపోర్ట్ చేస్తే అందులో ఒకటి ఇమాన్యుల్, ఏదో ఇమాన్యులే చేసినట్టుగా ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తున్నాను ఏమన్నదంటే, అక్కడ ఉన్న వాళ్ళలో ఇమాన్యుల్ ఒకటే కదా, రీతు ఈమెకి సపోర్ట్ చేయాలి, తనుజ ఈమెకి సపోర్ట్ చేయదు కదా, కుదరదు కదా. ఇక్కడ ఏమంటాడు ఇంకో మాట, నేను అంటాడు. ఈయన ఏం చేసిండు, మధ్యలో నిల్చున్నాడు, అదే సపోర్ట్ అంటే. ఈయన మధ్యలో ఉంటాడు అబ్బాయి, నా సపోర్ట్ ఉండదు గిపోర్ట్ ఉండదు, ఇదొకటి అన్నిటికీ నేనే కర్త కర్మ క్రియ అన్నట్టు మాట్లాడతాడు. మధ్యలో వీళ్ళందరి మధ్యలో శాండ్విచ్ అవుతాడు, బకర అవుతాడు పాపం. కళ్యాణ్ తనుజాన్ని తీసేసింది, అసలు అనవసరంగా తీసిందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్లో ఒకసారి కళ్యాణ్తో మాట్లాడుతుంది, నువ్వేం ఫీల్ కాకు, సారీ నేను నీ గురించి అంటే ఓకే అన్నట్టు అంటాడు. ఆ తర్వాత ఫీల్ అవుతూనే ఉంటాడు అబ్బా. అయినా కానీ ఖచ్చితంగా కళ్యాణ్ నెక్స్ట్ వీక్ నామినేషన్లో దివ్యాన్ని పెడతాడు, అప్పుడు మనం గట్టిగా మాట్లాడుకోవాలి. తనుజాన్ని పెట్టవా, నువ్వు తనుజ కదా నిన్ను నామినేట్ చేయించింది రాముతోటి తెలివిగా, నిన్ను బకరాన్ చేసింది, వాళ్ళు కొట్లాడుకున్నట్టు చేసి నిన్ను బకరాన్ చేసి వాళ్ళిద్దరు మంచుకున్నారు, నువ్వు కంట అయిపోయినావు, నువ్వు చెడ్ అయిపోయినావు, అర్థమైందా, నువ్వు బకరా అయినావు, నువ్వు తనుజాన్ని నామినేట్ చేయవా, నువ్వు తనుజాని దివ్యాన్ని ఇద్దరిని నామినేట్ చేస్తే నువ్వు తోపు, నువ్వు టాప్ 2 లేదంటే తుస్సు, ఇది పాయింట్. ఇక టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్లో అద్భుతంగా మాస్టర్ ఇమాన్యుల్ ఖతర్నాక్గా ఆడిండు, నెక్స్ట్ లెవెల్ ఆడిండు. ఇమాన్యుల్ గెలిచిండు పోయిండు, అది వలగొట్టేసిండు, క్యాప్టెన్సీ అది వచ్చింది, బ్యాడ్జ్ పెట్టేసుకున్నాడు, దివ్యానికి తోట పెట్టించుకున్నాడు, పోయిండు, అది టైల్ వచ్చింది, తీసుకుపోయి రోప్ దానిలో అతుకు పెట్టిండు, అయిపోయింది. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద డే. అదిరిపోయింది ఎపిసోడ్, చాలా బాగుంది. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లాస్ట్ దాకా చూసిన అని కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది చూస్తున్నారో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్, శుభరాత్రి.